లేడు ఇప్పుడు. ఉన్నాడా? లేదు లేరు, లేనప్పుడు ఆయన లేరు, ఆయన లేరు. లేదు లేదు. 6 years 2014 15లో ఎప్పుడో కాలం చేసినట్టు. భిక్షపతి అని ఆయన వచ్చాడట ఎవడనా? ఏమో నాకు గుర్తులేదు. మీరేంటి దేనికి వేదభారతి గురించి అంటే వేదిక మ్యాథమెటిక్స్ అక్కడ వచ్చిన వాళ్ళు టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. టీచర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేయమని. గురుగారు నమస్కారం. నమస్కారం. సరే మనం ప్రారంభిద్దామండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం కిందసారి ఈ బ్రహ్మసూత్ర భాష్యంలోనే అంతరాధికరణం అనేటటువంటి దాంట్లో ఉన్నాం. అంతరాధికరణం అంటే కంట్లో ఉండేటటువంటి పురుషుడు ఎవరు అంటే ఒక ఛాయ బింబంగా తీసుకోవాలా, లేక జీవుడిగా తీసుకోవాలా, లేకపోతే దేవతా స్వరూపుడిగా అంటే దేవతాత్మ అంటే ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత, ఆ అధిష్టాన దేవతగా ఎవరినైనా తీసుకోవాలా, లేక పరబ్రహ్మాన్ని తీసుకోవాలా అనేప్పుడు దీని మీద అంటే చాలా కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళుతున్నారు ఆయన. అది మనం కొంత చెప్పుకున్నాం. దీని మీద మళ్ళీ నేను ఇచ్చిన నోట్స్ కింద కూడా రాశాను దీనికి ఈవేళ. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ఇక్కడిది. అంటే కొంచెం వాక్య నిర్మాణం గహనంగా ఉంటుంది, అందుకోసం మళ్ళీ కొంచెం ఇక్కడ మళ్ళీ ఈ వాక్యం మొత్తం అంతా చెప్పుకుందాం. సగంలో ఆపేసాం వేళ. అపిచ నైవాత్ర విభజితవ్యం కిం బ్రహ్మా అస్మిన్ వాక్యే అభిధీయతే నవా ఇది. అంటే చెప్పబోయేటటువంటి వాక్యంలో అది పరబ్రహ్మమునకు సంబంధించిందా కాదా అనే వాదన ఇంక అనవసరం. నో మోర్ డిబేట్. అంటే ఏంటంటే విభజితవ్యం అంటే డిబేటబుల్. నైవ అత్ర విభజితవ్యం, నో మోర్ డిబేట్, అంతే. ఇట్స్ నాట్ డిబేటబుల్ టాపిక్. కారణం ఏంటంటే అందులో ఆన్సర్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సుఖ విశిష్ట అభిధానాదేవ బ్రహ్మత్వం సిద్ధం. అందులో అక్కడ పరబ్రహ్మమునకు ఆనందదాయకుడు అనేటటువంటి మాట ఆ పక్కనే ఉంది.
అందుచేత ఇంకా ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటిది పరబ్రహ్మ శాశ్వతే. ఆనందాన్ని ఇస్తు ఆ పదం వచ్చిందో వెంటనే పరబ్రహ్మ అని అర్థం తీసుకోవాలి అంతే ఇంకా. అక్కడ సుఖ విశిష్టం హి బ్రహ్మ యద్వాక్య ఉపక్రమే ప్రక్రాంతం ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది తదేవ అభిహితం. అక్కడ సుఖ విశిష్టం హి బ్రహ్మ అంటే పరబ్రహ్మము సుఖము అనేటటువంటి ఒక విశిష్ట లక్షణము కలది. సుఖం అంటే ఆనందం అని అర్థం తీసుకోవాలండి. అది దానిదే ఆనందం, అది బ్రాండ్, అది దాని బ్రాండ్, అది దాని కీవర్డ్, అది ఆనందం అనే మాట పరబ్రహ్మానికి. యద్వాక్య ఉపక్రమే అంటే వాక్యం ప్రారంభిస్తూ ప్రక్రాంతం మొత్తం ఎక్స్టెన్సివ్గా చెప్పినటువంటి ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది తదేవ అభిహితం అని ఆ వాక్యంలో అక్కడ అదే విషయం చెప్పడం జరుగుతోంది. ప్రకృత పరిగ్రహస్య న్యాయత్వాత్. ఇదంతా ఏంటంటే డిస్కనెక్టెడ్ సెంటెన్స్లా ఉంటాయండి. అసలు జరిగిన కథ ఏంటంటే మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను ఇవాళ. అంటే ఈ వాక్యం మనసు బాగా స్ఫుటంగా మనకి ఇంప్రెషన్ పడాలని. ఉపకోసరుడు అనేటటువంటి ఒక బ్రహ్మచారి జాబాలుడు అనేటటువంటి మహర్షి దగ్గర సేవ చేస్తూ ఉండగా ఆయన ఏం చేశాడంటే, అనేక మంది విద్యార్థులు ఉంటూ ఉంటారు ఒక్కొక్క ఆచార్యుడి దగ్గర. ఈయన మహర్షి ఈయన దగ్గర ఏం చేశాడంటే, అగ్నిహోత్రాల పని నువ్వు చూస్తూ ఉంటారా అబ్బాయి అని చెప్పాడు. అగ్నిహోత్రాలు అగ్నిహోత్రాలు అంటే మామూలు ఏదో అగ్నిహోత్రం మామూలుగా స్టవ్ వెలిగించినట్టు కాదు, అవి అవి దేవతా స్వరూపాలు. అవి త్రేతాగ్నులు ఉన్నాయంటే దేవతా స్వరూపాలు. వాటికి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులని ఏమిటో అవి ఏ ఏ శక్తుల యొక్క రిప్రజెంటేటివ్స్ అది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం ఉండే ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఈ 3 అగ్నులు ఉంటాయి కదా! ఈ 3 అగ్నుల్ని అతను సేవ చేసుకుంటూ 12 ఏళ్ళు కాలక్షేపం చేశాడు. గురువుగారు ఎప్పుడైనా పాఠం చెప్తారేమో విందామని. ఆయన ఏమీ చెప్పలేదు. 12 ఏళ్ళు అయిపోయాక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు బెంగెట్టుకున్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు, సేవ చేస్తూ కూర్చున్నాను, నాకేం ఒక్క ముక్క వచ్చిన రోజున ఎలా ఉన్నాను, ఈవేళ అలాగే ఉన్నాను అనుకుంటే, ఈ సేవని అగ్నిహోత్రాలకి చేసినటువంటి సేవని అగ్నిహోత్రాలు గమనించాయి. అవి చైతన్యవంతమైనవి. అవేం చేశాయంటే, నేను మీకు పాఠం చెప్తానని చెప్పి ఆత్మ విద్యని అవి బోధించేయండి ఈ కుర్రవాడికి. ఏమని చెప్పాయి? అది ఒక వాక్యం చెప్పాయి. ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది. ఈ వాక్యం చెప్పేట అంటే కొంత కథ చెప్పి ఇది ప్రాణము బ్రహ్మము, కం అనేది బ్రహ్మము, ఖం అనేది బ్రహ్మము అని చెప్పేటండి. అనేప్పటికీ ఇతను అంటాడు, ఇందులో ఇతను గురుగారి దగ్గర పక్కన కూర్చుంటూ ఉంటాడు కనుక ఆయన గురుగారి దగ్గర వచ్చిన మళ్ళీ అలాంటి సమర్థత ఉన్నటువంటి మహర్షులతో ఆయన చర్చ చేస్తున్నప్పుడు, లేదా మిగతా విద్యార్థులు పాఠం చెబుతున్నప్పుడు అతను ప్రాణము బ్రహ్మము అనేటటువంటి ఒక మాట విన్నాడు అతను. ఇప్పుడు ఈ అగ్నిహోత్రాలు అవి దేవతామూర్తులు వచ్చి ఇతనికి పాఠం చెబుతూ ఉంటే, ఆత్మవిద్యను బోధిస్తుంటే, మీరు చెప్పిన దాంట్లో 3 రకాల పదాలు వాడారు. ప్రాణము, కం అని ఒకటి, ఖమ్ అని ఇంకోటి 3 వాడారు. నాకు ప్రాణము బ్రహ్మము అని నాకు ఇదివరకు విన్నా నేను. కొంచెం తెలుసును. కానీ ఈ కం బ్రహ్మ, ఖం బ్రహ్మ నాకు తెలీదు అని చెప్తాడండి. అంటే వాళ్ళేమని చెప్తారు మరి అగ్నిహోత్ర దేవతలు, నువ్వు ఏదైతే కమ్ అని అంటున్నావో అదే ఖం. ఏది ఖమ్ అయిందో అదే కం అన్నారండి వాళ్ళు. చెప్పి వాళ్ళు ఇంకో మాట అన్నారు, నీకు మేము ఆత్మవిద్యను బోధించాము, కానీ ఆత్మవిద్య ఫలం ఒకటి ఉంటుంది. ఆత్మవిద్య నేర్చుకుని ఏడతనం పరబ్రహ్మంలో ఐక్యమైపోవడం. అది సగుణ బ్రహ్మమా నిర్గుణ బ్రహ్మమా దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇక్కడ చెబుతున్నటువంటి సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. సగుణ బ్రహ్మ ఉపాసన చేసినటువంటి వాడు అర్చిరాది మార్గములని దేవ మార్గంలో సూర్యుడిలో ప్రవేశించి అక్కడి నుంచి ఆ సగుణ బ్రహ్మంలో హిరణ్మయ పురుషుడితో అక్కడ తాదాత్మ్యం చెందిపోతారు వాళ్ళు. ఇక్కడ ఈ దేవతలు ఏం చెప్పారు, నీకు ఆత్మవిద్యను ఉపదేశించాం కానీ నీ గమనం ఎలా వెడతావు, ప్రయాణం ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ దేహాన్ని వదిలేసే కొంత ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణ విషయం మళ్ళీ మీ గురుగారు వచ్చి చెప్తారులే నీకు అని అన్నారండి. ఇది జరిగినటువంటి వాళ్ళ డైలాగ్స్ మధ్యలో. ఇప్పుడు చూడండి, దీని మీద ఆ డైలాగ్స్లో ఇప్పుడు ఎందుకు ఇంత మాట చెప్పవలసి వచ్చింది ఆ ముగ్గురు దేవతలు? కం బ్రహ్మ ఖం బ్రహ్మలో
కమ్మన్నా కమ్ ఇది కూడా కమ్మని అన్నాడు కూడా మ్యాథమెటికల్గా ఇంకా రెండో చెప్పడం ఎందుకు అసలు అలాంటప్పుడు అంచేత ఈ ఖం బ్రహ్మ అనే రెండు పదాలు వాడితే అర్థం ఏమిటి ఒకటే వాడాను కం బ్రహ్మ అని ఒకటే మాత్రమే వాడితే అర్థం ఏమిటి ఖం బ్రహ్మ అని మాత్రమే అవి అని ఉంటే అర్థం ఏమిటి లేక ఓ బ్రహ్మ రెండు రకాల బ్రహ్మ రెండుసార్లు బ్రహ్మ రిపిటేషను ఖం బ్రహ్మ అంటే అర్థం ఏమిటి ఇన్ని రకాలుగా దాన్ని విశ్లేషణ చేసి వదిలిపెడుతున్నారండి శంకరాచార్యులు వారు ఇక్కడ దీని మీద అంటే ఒక్క పాదం వచ్చిందంటే ఎంత దూరం పెడతారో చూడండి దీని మీద ఇక్కడ నేను ఇదే విషయాన్ని మళ్ళీ కొంచెం నోట్స్ కింద రాశాను క్వశ్చన్ అంటే ఒక్కొక్క స్టెప్ కింద ఇప్పుడు ఇందాక అగ్నులు చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యం ఏంటి ఇప్పుడు చెప్పాం కదా ప్రాణం అంటే ఇది అయిపోయింది మళ్ళీ భాష్యం చదువుదామండి అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అగ్నులు చెప్పి అగ్ని దేవతలు చెప్పినటువంటి ఏంటంటే ప్రాణో బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఆ కుర్రాడు చెప్పే అతనేమంటున్నాడు ఉపకోసరుడు విజానామ్యహం యత్ ప్రాణో బ్రహ్మ ఈ ప్రాణం ఏదైతే మీరు అంటున్నారో అది బ్రహ్మ అని నాకు తెలుసును కంచ తు ఖంచ న విజానామి నాకు ఖం బ్రహ్మ అనేది నాకు తెలియదు అని అన్నాడండి అప్పుడు అగ్నులు ఏమన్నాయి యద్వావకం తదేవకం యదేవకం తదేవకం అంటే కమ్మని ఏదైతే అన్నామో అదే కమ్మయ్య ఏది కమ్మని అన్నామో అదే కమ్మయ్య అని అన్నారు వాళ్ళు అతనికి అర్థమైందో లేదో కానీ మనకు అర్థం అవుదండి కమ్మని ఇప్పుడు ఏమిటి అసలు దీనికి విషయాలు ఏంటి కమ్ అంటే ఏమిటి ఖమ్ అంటే ఏమిటి నాకు ఆశ్చర్యం వేస్తోంది మన వాళ్ళు అచ్చులు కాఖ గఘ ఇన్యా పెట్టినప్పుడు ఈ ప్రతి అక్షరం బీజాక్షరం అన్నారు కరెక్టే ఇప్పుడు కమ్ అంటే అది బీజాక్షరం కమ్ అంటే బీజాక్షరం కమ్ అంటే ఏమిటి తెలుసునండి ఆనందం అని అర్థం ఖమ్ అంటే అంటే అక్షరాల్లో కూడా ప్రతి అక్షరానికి అర్థం పెట్టేశారు మన వాళ్ళు అంటే ఆనంద స్వరూపుడి అక్షరాలు నేర్పుదే నువ్వు ఆనంద స్వరూపుడివి చెప్పడం అక్కడ అసలు అది కక్కాలు కాకపోతే ఇంకోటి ఏదో అక్షరం పెట్టదు కదా నువ్వు మొట్టమొదటి నువ్వు ఆనంద స్వరూపుడి అని చెప్పడం కూడా అలా భాషలో సంస్కృత భాషలో ఏర్పాటు చేసిన హల్లుల్లో మొట్టమొదటి అది ఎంత 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 పెద్దవాడు అనుకుంటున్నావు నువ్వు ఆకాశం అంత పెద్దవాడవరా అని చెప్పడానికి ఆ మాట చెప్తున్నాండి కమ్ అనేటటువంటిది ఏమిటంటే మామూలుగా సుఖము అని అర్థం అండి ఖమ్ అంటే పంచమహాభూతాల్లో ఆకాశాలు చాలా రకాల ఆకాశాలు అంటే చిదాకాశం ఇలా చెప్తూ ఉంటారు ఇక్కడ భూతాకాశం అంటే పంచమహాభూతాల్లో ఉండేటటువంటి ఆకాశం అని అర్థం మామూలుగా ఇప్పుడు దీన్ని నేను ఫార్ములా కింద చేశాను ఒకటో ఫార్ములా తీసుకోండి ప్రాణో బ్రహ్మ ఖం బ్రహ్మ ఈ లైన్ అంతని ఒకటి అనుకుందామండి ఈ ఒకటిలో కం బ్రహ్మ అనే పదాన్ని వాడకపోతే ఏం మిగిలిపోతుంది ఇంకా ప్రాణో బ్రహ్మ అయిపోయింది అతనికి అర్థమైపోయింది ఇంకా ఖం బ్రహ్మ ఒకటే మిగులుతుంది ఖం బ్రహ్మ అని మిగిలితే అర్థం వస్తుందండి ఖం అంటే పంచమహాభూతాల్లో ఉండేటటువంటి ఆకాశం పరబ్రహ్మము అనే అర్థం మిగులుతుంది అంటే అంటే ఆయన అనమాట ఏదో శ్రీరాముడు దశరథుని యొక్క పుత్రుడు వెంటనే మనకి లేదా దాశరథి అని అనుకోండి దశరథుని యొక్క పుత్రుడు అంటే ఒక పదం చెప్పేవాడు దాని యొక్క లక్షణాలు వెనకాల వచ్చేసిన ఇన్హెరిటెన్స్ అంటుంటాం అలాగా ఈ పంచమహాభూతాల్లో ఉండేటువంటి ఆకాశాన్ని కూడా పరబ్రహ్మం పిలిచేయచ్చు అనమాట అనే ఇంప్రెషన్ పడిపోతుంది మనకి లిమిటింగ్ అయిపోతుందండి పంచమహాభూతాల్లో ఉండేటువంటి ఆకాశం చాలా చిన్నది పరబ్రహ్మంతో తీసుకుంటే ఇంచేత పరబ్రహ్మము అది ఆత్మస్వరూపము ఆ ఆత్మలోంచి పుట్టినటువంటిది ఈ ఆకాశం పంచమహాభూతాల్లో ఆకాశం అంటే దానికంటే తక్కువ శక్తి ఉన్నటువంటిది తక్కువ శక్తి ఉండి చూపించేటటువంటి ఖమ్ అనే అక్షరం చాలా విస్తారమైనటువంటి అనంతమైనటువంటి శక్తియుక్తులు ఉండేటటువంటి పరబ్రహ్మం రెండు ఒకటే అంటాం అది పొరపాటు అవుతుంది మన అంచేది ఈ ఒక్క మాటే కనుక వాడి ఉంటే రాంగ్ ఇంప్రెషన్ మనం అవతల చదివిన రీడర్స్ మైండ్లో క్రియేట్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఇంకో పదం కూడా దానికి ఏదో వెయ్యాలి కం బ్రహ్మ అని కూడా వేస్తే అంటే ఆనందంతో కూడినటువంటి బ్రహ్మము అని ఇంకో దాని అర్థం ఒకవేళ అంటే ఇది మొట్టమొదటి ఖం బ్రహ్మ ఒకటే వదిలేస్తే పరిమితమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఈ పంచమహాభూతాల్లో ఆకాశమే బ్రహ్మము అనే అర్థాన్ని చెప్పినట్టు అవుతుంది అదో రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చినట్టు అవుతుంది అదో పొరపాటు అవుతుంది అలా కాకుండా ఈ ఖం బ్రహ్మని వాడకుండా వాడేస్తే ఇంకేం మిగిలిపోయింది కం బ్రహ్మ మిగులుతుంది కమ్ అనే మాటకు అర్థం ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారు విషయ ఆనందము విషయ సుఖము సామయము అని అన్నారు ఆయన అంటే ఆమయం అంటే రోగం ఇప్పుడు మనం పొందేటటువంటి ఆనందం సుఖం ఎటువంటిది అంటే రోగాలతో కూడినటువంటి సుఖం ఇది ఎక్కువ మనం చెప్పుకున్నాం ఎక్కువసేపు టీవీ చూస్తున్నాం టీవీలో ప్రోగ్రాం చూస్తూనే బాగుంది చూడగా కళ్ళు పోతాయి అంతే
ఏమైంది చివరికి రోగంలోకి వచ్చింది అది. మొన్న చెప్పాను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక అమ్మాయి లైట్లు అర్పేసేసి ఆ సెల్ ఫోనే చూసుకుంటూ రాత్రి అంతా చదివించండి. మొన్నటి బదులు కళ్ళు కనిపించడం మానేసాయి. ఆ రేడియేషన్ కళ్ళు ఎఫెక్ట్ అయ్యాయి. మన సుఖం ఉందా లేదా? సుఖం ఉంది. ఆ సుఖం ఎక్కడికి తీసుకెళ్ళింది? దుఃఖంలో తీసుకెళ్ళింది అది. ఇదే మనకు అరుణంలో వస్తుంది. సుఖాదీం దుఃఖ నిధనాం అనే వాక్యం ఉందండి అక్కడ. సుఖంగా ప్రారంభమవుతుంది. దుఃఖంలో ఎండ్ అవుతుంది అది. గొప్ప కొటేషన్ అండి ఇది. సుఖ ఆది దుఃఖ నిధనం. నిధనం అంటే అంతం, దుఃఖాంతం అని. అంచేత ఇక్కడ కంబ్రహ్మం అంటే అర్థం వస్తుందంటే, ఓహో! ఈ లౌకికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అదే పరబ్రహ్మం అన్నమాట అనే అర్థం మిగిలిపోతుందండి. ఇది ఇంకా పరిమితమైనటువంటి పదం. ఇందాక ఆకాశాన్ని మనం పరిమితం భావం చేసినప్పుడు, ఈ శారీరకమైనటువంటి సుఖాలు ఏవైతే మనం పొందుతూ ఉంటామో, ప్రాకృతికమైన సుఖాలు, విషయ సుఖాలు ఏవైతే అది చాలా 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 ఇంకా చిన్నవి. పరమాత్మ యొక్క ఆనందంతో పోల్చుకుంటే. ఆ రకంగా చెప్పిన అంటే రెండో పదాన్ని వాడకపోతే ఇలా చేస్తే ఏమవుతుందంటే, అతి పరిమితమైనటువంటి పదార్థంతోటి అతి విస్తారమైనటువంటి పదాన్ని రెండిటిని ఈక్వేట్ చేసినట్టు చేయడం అవుతుంది. అదో దోషం అది. ఏ ఒక్కటి మాత్రం అంటే రిపిటేషన్‌లా కనిపిస్తుంది కదా! ఏమిటి ఒకటి డ్రాప్ చేస్తే ఏమిటైందిరా అని అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2 కూడా ఉంటే ఇప్పుడేంటంటే, ఇప్పుడు కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అంటే ఈ 2 ఒకటి విశేషణంగా తీసుకోండి. ఎలా అంటే నీలఘటము. నీలఘటములో ఘటం మనకి ప్రధానమైంది. ఘటం అంటే కుండ. నీలం రంగు కుండ. ఆ నీలం అంటే కుండ అనేది విశేష్యము. ఏది విశేషణం దాని విశిష్ట లక్షణం అని చెప్పేది విశిష్ట లక్షణాన్ని విశేషణం అంటారు. ఇక్కడ ఈ ఆకాశం అనేటటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో అది ఆనందమయాత్మకమయ్యా అని అన్నాడనుకోండి. అప్పుడు అది పంచమహాభూతాల్లో ఆకాశం ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ ఆకాశ లక్షణం ఉండేటటువంటి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి ఆనందం లక్షణం కావాలిది. అంటే ఈ కంబ్రహ్మ అనేటటువంటి విశేషణము, ఖం బ్రహ్మ అనేటటువంటి విశేష్యముగా తీసుకుంటే నీలఘటము అన్నట్టుగా ఆ ఘటం ఎటువంటిదో చెప్తుంది. నీలపు రంగుది. అంటే ఇది ఎర్ర కుండలు, నల్ల కుండలు, తెల్ల కుండలు అది తీసి పడేసేసి ఆ నీలం కుండ ఒకటి తీసుకోవాలి. ఆ రెండిటి సంబంధం ఉంది. అంటే అప్పుడు ఈ విశేషం గుణంగా అవుతుంది. ఇదేమో గుణిగా అవుతుంది. వారు వాడేటటువంటి పదాలవి. గుణము కలది గుణి. అంటే ఏంటంటే ఇక్కడ ఉపాసన చేసేప్పుడు ఉత్త బ్రహ్మాన్ని కాదు, ఆనంద స్వరూపుడైన బ్రహ్మాన్ని నువ్వు ఉపాసన చేయవయ్యా. అంటే ఆనందాన్ని ఆనందం ఆ గుణము ఉపాసనలోకి వస్తుంది. తర్వాత ఏది ఉపాసన చేయగలుగుతున్నావు పరబ్రహ్మము ఉపాసనలోకి వస్తుంది. ఇక్కడ ఎటువంటి పరబ్రహ్మం ఇది సగుణ బ్రహ్మం. ఇంచేత ఆనందాన్ని ఇక్కడ చెప్పేటువంటి కమ్ అనేటువంటి పదాన్ని వాడారు గనక ఇది సగుణ బ్రహ్మాన్ని ఉపాసన చేసేప్పుడు గుణము, గుణి 2 కూడా ఉపాసనలోకి వస్తాయి. లేదయ్యా నేను ఇంకో రకంగా చెప్పొచ్చు. ఈ ఖం బ్రహ్మని విశేషణంగా తీసుకొని కం బ్రహ్మని నేను అంటే సంస్కృతంలో పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్ అని చెప్పుకున్నాం కదా! ఏ పదాన్ని ఎక్కడైనా వేయొచ్చు. విభక్తుల వల్ల అవి చక్కగా అర్థాన్ని సమర్థవంతంగా ఇస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఇందాక కం బ్రహ్మ విశేషణం అన్నాం. ఖం బ్రహ్మ విశేష్యం అన్నాం. అంటే డిస్క్రైబింగ్ వర్డ్, డిస్క్రైబ్డ్ వర్డ్. వర్ణిస్తున్నది, వర్ణించబడుతున్నది. ఇప్పుడు సపోజ్ కం బ్రహ్మ అనేటటువంటిది అది వర్ణించబడుతున్నది అనుకుందామండి. దానికి లక్షణం ఖం బ్రహ్మ. లక్షణం అంటే విశేషణం. అంటే ఆకాశ లక్షణం ఉండేటటువంటి ఆనందమయ్యా అన్నాం అనుకోండి. అంటే అనంతమైనటువంటి ఆనందం. అంతం లేనటువంటి ఇవన్నీ కూడా అంతంగా ఉన్నటువంటిది. ఓ సినిమాకి వెళ్ళొచ్చాం, ఓ పూట చూస్తాం. ఓ పూట జ్ఞాపకం ఉంచుకుంటాం. కాసేపు ఎంజాయ్ చేస్తాం. అయిపోయింది అక్కడికి. అది సాది, సాంతము. దానికి ప్రారంభం ఉంది. సాది అంటే సా ప్లస్ ఆది. ఆది దానికి కొంత మొదలుంది. కొంత అంతం ఎండింగ్ కూడా ఉంది దానికి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాం? అనంతమైన అనేప్పుడు విశేషణం అయిపోయిందది. విశేషణమైనటువంటి బ్రహ్మము అది ఆనందమయాత్మగా అన్నాం అనుకోండి. అప్పటికేమైందంటే ఇది మామూలు ఆనందం కాదు. ఈ ఆనందంలో శాశ్వతమైన, అనంతమైన ఆనందాలు ఇచ్చే వాటిలో లిమిటెడ్, అన్‌లిమిటెడ్ ఎక్కడెక్కడున్నాయో పదాలనైతే ఒకే ఒక్కటుంది. అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది అది పరబ్రహ్మము. అలాగే ఈ 2 పదాలని వాడుకోవడం వల్ల కం బ్రహ్మ, ఖం బ్రహ్మ రెండిటిని వాడితే ఒకదానికి ఒకటి విశేషణంగా ఉండి అప్పుడు మొత్తం 2 కలిపి ఒక చోటకి తీసేడతాయి. పరబ్రహ్మానికి చెందిట్లే చేస్తాయి. ఏదో ఒక రిపిటేషన్‌లా కనిపిస్తుంది ఒకటి డ్రాప్ చేసామంటే అది లిమిటెడ్ మీనింగ్‌లో తీసుకెళ్ళిపోతుంది. అది పొరపాటు అవుతుంది. అందుచేత 2 వాడడం జరిగిందండి. పోనీ అలా కాకుండా ఇంకో ఆల్టర్‌నేటివ్ కూడా ఉందయ్యా. అదేంటంటే ఈ బ్రహ్మ తీసేద్దాం పోనీ. కం ఖం బ్రహ్మ అన్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది? బ్రహ్మ ఉంది కదా! ఓ పదం.
ఈ కం అనేటటువంటిది ఆనందమయమైన ఆకాశ బ్రహ్మ అని వచ్చిందండి. ఇప్పుడు ఏమిటయిందంటే, ఈ ఇందాక చెప్పినట్టుగా ఆనంద స్వరూపుడైన బ్రహ్మను ఉపాసన చేయమని వస్తుంది బ్రహ్మ అన్నప్పుడు. అనంత స్వరూపుడైనటువంటి బ్రహ్మను ఉపాసన చేయమని చెప్పినట్టయింది. ఇక్కడ ఆనంద స్వరూపుడైన అనంతుడైన అనంతమైనటువంటి బ్రహ్మం అనేప్పటికీ గుణముని చెప్పడం జరిగింది. ఈ ఆనందముతో కూడినటువంటి బ్రహ్మం అని రాలేదు. ఆనందంతో కూడిన ఆకాశ బ్రహ్మం అని వచ్చేసింది. ఆకాశం పట్టేసుకుంది ఆ బ్రహ్మాన్ని. మరి ఆనందంతో కూడిన బ్రహ్మం ఎక్కడుంది? అంచేత ఇక్కడ గుణమునే ఉపాసన చేయడానికి వీలవుతుంది తప్ప, ఆ గుణముతో చెప్పబడే పరబ్రహ్మ ఇక్కడ రావటం లేదు. అంటే 2 పదాలు 2 సార్లు బ్రహ్మం ఉండి తీరవలసిందే అని అక్కడికి కంక్లూడ్ చేస్తారండి. మొత్తం అది ఇక్కడ చెప్పేటండి. అంటే అక్కడ ఉద్యోగం మొదటి దాంట్లో ఈక్వేషన్‌లో కం బ్రహ్మ అనే పదాన్ని వాడకపోతే ఖం బ్రహ్మ మిగులుతుంది. భూతాకాశమే పరబ్రహ్మ అనే భావన మనకు కలగచ్చు. లేక ఖం బ్రహ్మ అనే పదాన్ని వాడకపోతే కం బ్రహ్మ మిగులుతుంది. దుఃఖంతో కూడిన విషయ సుఖమే పరబ్రహ్మ అనే భావం మనకు కలగచ్చు. అది ఇష్టం కాదు. అలాగే ఈ కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని ఉన్నాయి. సుఖానికి ఆకాశం విశేషణం, ఆకాశానికి సుఖం విశేషణం. అప్పుడు పరబ్రహ్మమే గమ్యం అవుతుందది. ఇది కాకుండా ఇంక తర్వాతది ఒకవేళ కం ఖం బ్రహ్మ అని ఉంటే కం అనేది విశేషణం, ఖం బ్రహ్మ అనేది విశేష్యం అవుతుంది. గుణము, గుణి రెండిటిని ధ్యానించాలి. కానీ ఈ పై ప్రకారం తీసుకుంటే ఒక సుఖ విశిష్టుడైన బ్రహ్మ అనే అర్థం రాదు. ఇంకేత సుఖం అనే మాట వచ్చింది తప్ప బ్రహ్మ అనే మాట రావట్లేదు. ఆ అగ్నులు ఇలా చెప్పిన తర్వాత ఆఖరి నేను చెప్పే సరే ఇక్కడ ఈ టాపిక్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అందులోనే చిన్న సబ్ టాపిక్. ఆ అగ్నులు అపకోస ఆత్మవిద్యని బోధించాయి. కానీ ఆత్మవిద్య ఫలాన్ని బోధించలేదు. ఇది ఎలా వెళ్ళాలి? ఆ ఆనందాన్ని ఎలా పొందుతాము? అప్పుడేం అవి ఏం చెప్పేయి చివరికి ఆచార్యుడు నీ గమనాన్ని, గతిని బోధిస్తాడు. అంటే ఎలా వెడతావు? నీ ప్రయాణం ఎలా ఉంటుందో నీ రూట్ మ్యాప్ చెప్తాడాయనొచ్చి అనన్నాయి. అని అంటూ అది ఆ మాట సంస్కృతం ఆచార్యస్తు తే గతిం వక్త. నీకు గతిం అంటే నీ గమనమును వక్త చెప్పేవాడు ఎవరయ్యా? ఆచార్యుడే. అంటే ఆచార్యుడు ఫలాన్ని పొందే మార్గాన్ని మాత్రమే బోధిస్తాడంటే, ఆయన దగ్గర నువ్వు మిగతా ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఏం అక్కర్లేదు. రూట్ మ్యాప్ మాత్రమే ఆయన దగ్గర నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఫలాన్ని పొందే మార్గాన్ని మాత్రమే ఆయన బోధిస్తాడు. అంటే విద్య మేము చెప్పేసాం. మళ్ళీ ఈ క్లాస్ మళ్ళీ ఆయన దగ్గర మళ్ళీ రిపిటీషన్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయకు నువ్వు. అంటే ఆచార్యుడు మిగతా విషయాలను బోధించడు అని సూచించేటట్టు అవుతుంది. అంటే ఇక్కడ అయితే మరి సగుణోపాసన ఎలా అవుతుందయ్యా? అంటే ప్రాణో బ్రహ్మ అని చెప్పిన విద్య ఆత్మవిద్య. అది సగుణోపాసనం. అంటే ప్రాణం అనే మాట ఏంటంటే ప్రాణంతో కూడి ఉన్నటువంటి బ్రహ్మము. అందుచేత లేక ప్రాణము ఏదైతే ఉందో ఆ ప్రాణమునకు శక్తి పరబ్రహ్మము. అంటే అక్కడ ప్రాణం అనేది ఒక రూపం అవుతోంది. అందుచేత ఆచార్యుడు ఈ మార్గం చెప్తాడన్నారు గానీ ఏం మార్గం ఇవి? అంటే ఆకాశం మనకి ఎటుపక్క పెడతాడు. ఉత్తరాయణంలో పోతాడా? భగవద్గీతలో కూడా వస్తాయండి ఆ వాక్యాలు. మనకి ఉత్తరాయణంలో ఏమండి శుక్లపక్షంలో అది పోతే ఇతను దేవ మార్గంలో పెడతాడు. సూర్యలోకాలకు పెడతాడు. అక్కడుండే పరబ్రహ్మలో కలుస్తాడు. లేదు పితృదేవతాత్మైన చంద్రలోకానికి పెడతాడు. ఇవన్నీ మనం చాలా సార్లు విన్నాం. అంచేత అర్చిరాది మార్గం అర్చిహి అంటే కాంతి అండి. కాంతి మార్గంలో అంటే ఉత్తరాయణంలో సూర్యుడిలోకి ప్రవేశించడం. దాని పేరు అర్చిరాది మార్గం. అదొచ్చి ఆయన గురువుగారు పాఠం చెప్తాడయ్యా నీకు. మరి నిర్గుణోపాసనుడికి వీడికి ఏ పక్కెళ్తాడు వీడు? సగుణోపాసన సరే ఆయన గురువుగారు వచ్చి గమనం చెప్తాడు. నిర్గుణోపాసుడికి వాడికి మార్గ గమనం ఉండదు. వాడి శరీర పతనం అయిపోయిన వెంటనే టక్కున వాడి విదేహముక్తే వీడికి. విదేహముక్తి అంటే ఇక్కడే పరబ్రహ్మలో కలిసిపోతాడు. నీకు ఎక్కడికో వెళ్ళడం, అక్కడేదో ఇంకో ఆయనతో కలవడం, ఆయన ఎప్పుడు కలుస్తాడో నిర్గుణంలో అన్నాళ్ళు వేచి ఏమీ ఉండవు ఇంకా. ఇది ఇందులో మనకు వచ్చేటటువంటి టాపిక్స్ అండి. ఇప్పుడు భాష్యం చూద్దామండి. వాక్యాలు. ఇప్పుడు చూడండి. అపిచ చెప్పేసాను ఇది. సుఖ విశిష్టం హి బ్రహ్మ యద్వాక్య ఉపక్రమే ప్రక్రాంతం ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది తదేవ అభిహితం. ఇక్కడ అదే చెప్పడం జరిగింది. ప్రకృత పరిగ్రహస్య న్యాయత్వాద్ ఇక్కడ చెప్పినటువంటి కాంటెక్స్ట్‌ని బట్టి అర్థం తీసుకోవాలి. ఆచార్యస్తుతే గతిం వక్త ఇది చ గతిమాత్ర హలో దయచేసి ఈ సందేశాన్ని
ఇది ఇది గతి మాత్ర అభిధాన ప్రతిజ్ఞానాత్. అది చెప్పిన ఆచార్యస్థితే గతిం వక్త అంటే ఆ గతి మాత్రమే ఇందులో చెప్పడం జరుగుతుంది అని జ్ఞాపం చేసి చెప్తున్నాయి ఇవి. కథం పునః వాక్యోపక్రమే సుఖ విశిష్టం బ్రహ్మ విజ్ఞాయతే ఇది. ఏమయ్యా ఎలా తెలిసింది ఆ బ్రహ్మ సుఖ విశిష్టుడు అంటే ఆనంద స్వరూపుడు అనే మాట ఎలా తెలిసింది అంటే దాని మీద ఇక్కడి నుంచి వివరణ ప్రారంభమవుతోందండి. ఉచ్యతే అక్కడ ఏం చెప్పారు వాక్యం ఏంటి? ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇత్యేతత్ అగ్నీనాం వచనం శ్రుత్వా. ఆ అగ్ని దేవతలు చెప్పినటువంటి ఈ మాటని విని ఉపకోసల ఉవాచ. ఉపకోసలుడు అంటున్నాడు ఏమని? విజానామ్యహం యత్ ప్రాణో బ్రహ్మ. అక్కడ మీరు చెప్పినటువంటి ఆ 3 రకాల బ్రహ్మల్లోనూ నాకు ప్రాణము బ్రహ్మ అని ఏదైతే మీరు అన్నారో అది నాకు విజానామి, నాకు తెలుసును. అహం విజానామి, నేను తెలుసుకున్నవాడినే. కం చ తు ఖం చ న విజానామి అంటే తు తు అంటే బట్ చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ కంచ కం అనేటటువంటి బ్రహ్మమని, ఖంచ ఖం అనేది బ్రహ్మమని న విజానామి, నాకు తెలియదు. అప్పుడు అదేం చెప్తున్నాయి? తత్ర ఇదం ప్రతివచనం. వాటి సమాధానం ఏంటంటే యద్వావకం తదేవ కదండి, తదేవకం యదేవకం తదేవకం ఇది. తత్ర ఖం శబ్ద భూతాకాశే నిరూఢో లోకే. సామాన్యంగా ఆకాశం అంటంతో మనకు పైన చూసే స్కై అంటూ ఉంటాం, స్పేస్ అంటాం. ఇవన్నీ కూడా ఇది పంచమహాభూతాల్లో ఉండేటటువంటి మనకి ఆకాశం. మన అందరికి ఆకాశం ఉంటుంది, ఇదే మనకి స్ఫురణకు వస్తుంది. నిరూఢో లోకే అంటే లోకంలో చాలా ప్రసిద్ధమైన పదం ఆకాశ పదం. వెంటనే ఇదే లోకి ఇది. ఏమండి ఇక్కడ ఇది తస్య, ఇది ఎటువంటి ఆకాశం ఇది? ఆకాశంలో మనం చెప్పుకున్నాం అక్కడ మొట్టమొదటిలో మాత్ర మన పంచతన్మాత్రలతోటి వస్తాయండి. ఆ పంచతన్మాత్రలతోటి అంటే ఇంకా అందులో ఇంకా 2 మిగతావి కలిసి ఉండేటటువంటి ఆకాశంలో మామూలుగా భూతాకాశంలో వాయువు 12 చెప్పుకున్నామండి మొత్తం. ఈ అసలు ఏ భూతం పంచమహాభూతాల్లో ఏ భూతం గురించి చెప్పుకుంటున్నామో అది 50%. మిగతా 4 భూతాలు 12.5 అంటే పరక అంటాం మనం. పరక 4 12.5 50% అలా కలిసి ఉంటాయి. అంటే ఆకాశం 50% అంటే 50 మిగతా 12.5 వాయువు, 12.5 అగ్ని, 12.5 జలం, 12.5 పృథివీ ఉంటాయని. అటువంటి దాన్ని భూతాకాశం అంటామండి మనం. ఏమండి అంచేత అటువంటిది అని అనుకుంటాం. అది భూతాకాశం అంటే ఇందాక చెప్పినటువంటి 50% మాత్రమే ఆకాశ లక్షణం. మిగతా అంతా కూడా 12.5 ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం మీరు. యది తస్య విశేషణత్వేన కం శబ్ద సుఖవాచి నోపాదీయేత. అంటే ఇక్కడ ఇందాక ఈ వాక్యంలో సపోజ్ నేను కం బ్రహ్మ అనేటటువంటి పదాన్ని వాడకపోతే నా ఉపాధీయత. అది ఎటువంటి పదం? కం శబ్ద అనేది సుఖవాచి, అది ఆనందాన్ని సుఖాన్ని బోధించేటటువంటి ఈ కం శబ్దము కనుక వాడకపోతే అప్పుడేమవుతుంది? తథాసతి కేవలే భూతాకాశే బ్రహ్మశబ్ద నామాదిష్వివ ప్రతీకాభిప్రాయేణ ప్రయుక్త ఇది ప్రతీతి స్యాత్. అంటే మామూలుగా బ్రహ్మశబ్దం అంటే పంచమహాభూతాల్లో ఒక భూతమయ్యా అని కూడా వాడేయచ్చు. ఎలాగా? నామాదిషు రామారావు ఉన్నాం అనుకోండి, రామారావు అంటే ఒక పేరు. అలాగే లేదా కృష్ణారావు లేదా సుబ్బారావు ఇలా రకరకాల పేరు పెట్టామనుకోండి, ఈ మనిషికి పేర్లు ఇలాంటి పేర్లు ఉంటాయన్నమాట అన్నట్టుగా పరబ్రహ్మానికి భూతాకాశం అనే పేరు కూడా ఉంది అనేటటువంటి ఒక భావన. ప్రతీక అభిప్రాయేణ. ప్రతీక అంటే పేరు అనేది ఒక మనిషికి చిహ్నము, ఒక ఇండికేటరు. అలా ఇండికేటర్ అనేటటువంటి అభిప్రాయంతో ప్రయోగించబడింది ఇది ప్రతీతి స్యాత్ అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది, అలాంటి భావం కలుగుతుంది. కానీ కాదుగా, అది కరెక్ట్ కాదు. తథా అదే రకంగా కం శబ్దస్య అదొక్కటే వాడితే అంటే ఇక్కడ ఖం శబ్ద విశేషణత్వేన నోపాదీయతే అంటే ఇది సపోజ్ రివర్స్లో ఖం శబ్దాన్ని వాడకపోతే ఎది తస్య, ఎది అంటే ఇఫ్ తస్య ఖం శబ్ద అంటే కం శబ్దానికి విశేషణంగా ఖం శబ్దాన్ని ఏదైతే ఉందో దాన్ని విశేషణంగా వాడకపోతే అప్పుడు ఏమొస్తుందండి? విషయేంద్రియ సంపర్క జనితే. మనకి ఆనందం సుఖం ఎలా వస్తుంది? విషయములతోటి ఇంద్రియములు ఆ రెండు కలిస్తే అది మనస్సులోకి వెళితే అప్పుడు అది ఫీలింగ్ ప్రారంభమవుతుంది. అప్పుడు ఎటువంటిది అది ఆ సుఖము? సామయే. సా ప్లస్ ఆమయే. ఆమయం అంటే రోగం, అంటే రోగములకు కారణమయ్యేటటువంటి రోగాలతో కూడినటువంటి సుఖం వస్తుందండి. మనం అనుభవించే సుఖాలన్నీ కూడా రోగాలకి వెంటనే అందులో తీసుకెళ్ళేవి.
అటువంటిదని సామయే సుఖే ప్రసిద్ధత్వ. సామయం ఏంటంటే సుఖం అంటే సుఖం అనే భావన ఉంది అందరికీ. ఎటువంటి సుఖం? విషయేంద్రియ సంపర్క జనితమైనటువంటి సుఖం అని. అంటే వెంటనే పరబ్రహ్మానికి ఉన్నటువంటి పేరులో ఈ సుఖం అనే మాట కూడా ఉందన్నమాట. అంటే విషయేంద్రియ సంవర్గం వలన వచ్చేటటువంటి సుఖం కూడా దానికి ఒక పేరుగా ఉందన్నమాట అనేటటువంటి ప్రతీతి స్యాత్. అలాంటి భావన కలిగే అవకాశము ఉన్నది. ఇప్పుడు ఖం శబ్ద విశేషణత్వేన నోపాదీయతే. ఆ ఖం శబ్దాన్ని వాడకపోతే. అంటే 2 రకాలు చెప్తున్నాడు. ఇది వాడుతూ మిగతాది డ్రాప్ చేస్తే ఏమవుతుంది? అది ఉంచుకుని దీన్ని డ్రాప్ చేస్తే ఏమవుతుంది? అలా 2 రకాలు చెప్పారండి. ఇతరేతర విశేషితౌతూ కం ఖం శబ్దౌ సుఖాత్మకం బ్రహ్మ గమయతః. అంచేత ఒకదానికి ఒకటి విశేషణముగా ఉండి, అంటే కం బ్రహ్మ అనేటటువంటి దానికి కం బ్రహ్మ విశేషణము అలా తీసుకోవాలి. ఖం బ్రహ్మ అనేటటువంటి దానికి కం బ్రహ్మ అనేటువంటి దాన్ని విశేషంగా తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తున్నాయా? సుఖాత్మకం బ్రహ్మ, సుఖమయమైనటువంటి ఆనందమైనటువంటి పరబ్రహ్మము అనేటటువంటి భావం అప్పుడు కలుగుతుంది. తత్ర సరే ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు బ్రహ్మ ఎందుకయ్యా అక్కడ? ఓకే, రెండిట్లో నీకు కమ్ ఇంపార్టెంట్ అన్నావు కదా, కమ్ బ్రహ్మలో బ్రహ్మ తీసేద్దాం, కమ్ ఉంచుకుందాం. అప్పుడేమిటవుతుంది? తత్ర ద్వితీయే బ్రహ్మశబ్దే అనుపాదీయమానే. అంటే 2 బ్రహ్మ శబ్దాల్లో ఒక బ్రహ్మ శబ్దాన్ని తీసేస్తే ఇచ్చేవ ఉచ్యమానే. ఇలాగే నేను పలుకుతుంటే ఏమవుతుందయ్యా? కం శబ్దస్య విశేషణత్వేనైవ ఉపయుక్తత్వాత్. ఈ కం బ్రహ్మలో కం అనేది బ్రహ్మానికి మళ్ళీ అది కం సుఖవంతమైనటువంటి బ్రహ్మము అని అన్నప్పుడు అది విశేషణంగానే వాడుకోవడం జరిగింది. సుఖస్య గుణస్య అధ్యేయత్వం స్యాద్. గుణస్య అధ్యేయత్వం. అధ్యేయత్వం అంటే ధ్యేయత్వము అధ్యేయత్వం రెండుండయి. ధ్యేయత్వం అంటే ధ్యానం చేయుటకు. ఏది ధ్యానం చేయాలి? దేన్ని ధ్యానం చేయాలి? దేన్ని ధ్యానం చేస్తామో దాని పేరు ధ్యేయము. ఇక్కడ గుణం మిగిలిపోయింది, గుణి లేదు, బ్రహ్మం లేదు. అంటే గుణస్య అధ్యేయత్వం. ఈ గుణం దేనికి? అది అక్కడ చెప్పట్లేదు. అధ్యేయత్వం, దానికి ధ్యేయం లేకుండా పోయింది. దాని పక్కన బ్రహ్మ ఎగిరిపోయింది కనుక తన్మాభూత్, అది జరగకూడదు. ఇది ఉభయో. అంచేతే రెండు. అలాగే ఖం దగ్గర బ్రహ్మ తీసేసాం అనుకోండి, కం బ్రహ్మ ఖం అన్నాం అనుకోండి, అక్కడ రెండో బ్రహ్మ ఎగరగొట్టేసాం అనుకుందాం. అప్పుడేమైపోయింది? ఆ ఖం అనే విశేషణం ఉండిపోయింది. ఆ విశేషణం ఉన్నటువంటి దానికి సంబంధించిన విశేషం లేకుండా అయిపోయింది. అంటే గుణం ఉండిపోయింది, ఆ గుణి లేదు. గుణినే ధ్యేయం అంటారు. దేన్ని ధ్యానం చేయాలి? నల్లగా ఉన్న కొండ లేదా నీలంగా ఉన్న కొండ అన్నప్పుడు అసలు ప్రధానమైన వస్తువు కొండ, నీలం రంగు కాదు. దేన్ని ధ్యానం చేయాలి? పరబ్రహ్మాన్ని. ఆ బ్రహ్మ అనే పదం తీసేస్తే అర్థం పోయింది. అందుచేత అక్కడ కూడా ఖం రెండిటికి కూడా ఉభయో కం ఖం శబ్దయో బ్రహ్మ శిరస్వం. అంచేత రెండిటికి నెత్తి మీద బ్రహ్మము కూర్చుని ఉండాలి. అంటే ఎలాగా? కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది. రెండిటి పక్కనే బ్రహ్మ ఉండి తీరాలి. లేకపోతే వాక్య నిర్మాణంలో దోషం వచ్చి అర్థం సరి అయిన అర్థం కాకుండా ఇంకో అర్థం ఏదో వస్తుంది. అయిన తర్వాత ఇష్టం హి సుఖస్యాపి గుణస్య గుణివత్ ధ్యేయత్వం. నువ్వు ఎలా అయితే వస్తువుని ఎలా ధ్యేయంగా ధ్యానం చేయాలంటున్నావో, ఆ వస్తువుని ధ్యానం చేసేప్పుడు ఆ గుణాన్ని కూడా ధ్యానం చేయాలయ్యా. ఇప్పుడు చూడండి, మన ప్రార్థనా శ్లోకాలు అన్నిటి కూడా ప్రసన్న వదనం ధ్యాయేత్. తక్కువ చూడండి, వెంటనే వచ్చిందన్నమాట. ఎటువంటి వదనం చూడాలంటే విఘ్నేశ్వరి ప్రసన్నంగా ఉండి, అక్కడ ప్రసన్నం అనే మాట 2-3 అర్థాలు ఉన్నాయండి. ప్రసన్న వదనం, ప్రసన్నంగా ముఖం ఉండేటటువంటి గణపతిని ధ్యానం చేయాలి. అది కోపంగా ఉన్నటువంటి గణపతి చేసేవాడు, ఆయన కోపం ఆయన ఏం చేస్తాడు? ఆ కోపంతో ఒకటి మన నెత్తి ఒకటి కొడతాడు. ప్రసన్నంగా ఉన్నాడు, రారాబాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆయన. అంచేత ఈ విఘ్నేశ్వరుణ్ణి మనం పూజించినా, సరస్వతీదేవిని పూజించినా, ఎటువంటి దేవతామూర్తుల్ని వాడు ప్రసన్నంగా ఉండేవాళ్ళైతే మనకు ప్రసన్నంగా మాట్లాడతారు మనతోటి, మనం చెప్పి వింటారు. వాడు హడావిడిగా ఉన్నారు అనుకోండి, చేసేపు దేవతలు హడావిడిగా ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఏదో ఇంకోవాడు విసుగ్గా ఉన్నారు, అప్పుడు వెళ్ళి మన కేసు పట్టుకెళ్ళి పెట్టామని విసిరి అవతల రాస్తాడు అది. అంచేత ఇక్కడ ఆ మాట చెప్తున్నాను. అంచేత ఆ ధ్యేయంతో పాటు గుణమును కూడా ధ్యానం చేసుకోవాలి. ఇష్టం హి సుఖస్యాపి గుణస్య గుణివత్ ధ్యేయత్వం. ఎలా అయితే గుణి వస్తువుని ఎలా అయితే ధ్యానం చేయాలో, అలాగే ఈ సుఖము అనేటటువంటి గుణమును కూడా ధ్యానము చేయుట అవసరము. అది మనకి ఇష్టమైనటువంటిది, లాభదాయకమైనటువంటిది. తదేవం వాక్య ఉపక్రమే. అందుచేతనే వాక్యం మొట్టమొదట్లోనే ప్రారంభిస్తూనే
ప్రాణో బ్రహ్మ అన్న వెంటనే కం బ్రహ్మ అనేసాడు అక్కడ. అది ప్రసన్నంగా ఆనందంగా ఉన్నాడు ఆ బ్రహ్మము. వాక్య ఉపక్రమే సుఖ విశిష్ట బ్రహ్మ ఉపదిష్టం. సుఖముతో కూడున్నటువంటి పరబ్రహ్మము ఇక్కడ ఉపదేశించబడింది. ప్రత్యేకించ అక్కడికి ఒక టాపిక్ అయిందండి. తర్వాత అవి ఏం చెప్తున్నాయి? ఇంతవరకు చెప్పిన ప్రత్యేకించ గార్హపత్యాదయ అగ్నయ స్వం స్వం మహిమానం ఉపదిశ్య, అవి ఏవేమి వాటికి శక్తులు ఉన్నాయో ఆ శక్తులను మనం చెప్పుకున్నామండి. ఆ దేవతలకి ఈ అగ్నిహోత్రాలకి ఏ ఏ శక్తులు ఉన్నాయో, నేను అగ్ని స్వరూపుణ్ణి లేదా ఆకాశ స్వరూపుణ్ణి, నేను ఆ పని చేయగలను ఈ పని చేయగలను అని అవన్నీ ఆ దేవతామూర్తుల రూపంలో ఉండేటువంటి ఈ 3 అగ్నిహోత్రాలు కూడా వాటి వాటి శక్తుల్ని ప్రకటించి, మహిమానం అంటే వాటి వాటి గొప్పదనాన్ని ఉపదేశించి, ఏషా సౌమ్య తే అస్మద్ విద్య ఆత్మ విద్యాచ. ఇప్పుడు మేము చెప్పిన ఈ అస్మద్ విద్య ఉంది చూసావా, ఇదే ఆత్మ విద్య అంటేను. ఇది ఉపసంహరంతః పూర్వత్ర బ్రహ్మ నిర్దిష్టమితి ఈ మాట అనడంతోటే ఏమిటి, ఇంతవరకు మేము చెప్పినటువంటి పాఠం ఉంది చూసావా, అది బ్రహ్మ విద్య ఆత్మ విద్య అన్నారు. అంటే ఏమన్నా వెనకాల ఇంతవరకు చెప్పిన పాఠం ఏదైతే ఉంది, ప్రాణో బ్రహ్మ ఖం బ్రహ్మ ఉంది, అది ముందర చెప్పేసి ఇంతవరకు మేము చెప్పిందంటే ఆ వాక్యం వస్తుంది. అదేంటి ఆత్మ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే అక్కడ పరబ్రహ్మనే సూచించడం జరుగుతోంది ఇక్కడ. అదండి చెప్పదలుచుకుంది. ఇక్కడ ఏషా సౌమ్య హే సౌమ్య తే అస్మద్ విద్య, మేము ఇంతవరకు చెప్పినటువంటి విద్య ఇది ఆత్మ విద్య. ఆత్మ విద్య అంటే పరబ్రహ్మం అని అక్కడ చెప్పినట్టు పూర్వత్ర బ్రహ్మ నిర్దిష్టం ఇది జ్ఞాపయంతి అంటే వెనకాల వాక్యం పరబ్రహ్మము అదే నిర్దేశించబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఈ వాక్యాలు. అది ఇంకో మాట ఏమన్నాయి, ఆచార్యస్తు తే గతిం వక్త ఇది చ గతిమాత్ర అభిధాన ప్రతిజ్ఞానం అర్థాంతర వివక్షాం వారయతి. ఆచార్యుడైతే నీకు ఎలా వెళ్ళాలో చెప్తాడు. ఆచార్యుడైతే తే గతి వక్త ఎలా వెళ్ళాలో చెప్తాడు. గతి అంటే గమనం. అంటే సూర్యమండలంలోంచి వెళ్తావా, చంద్రమండలం చేరుతావా, ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ మాట వల్ల దానికి అర్థాలు ఏంటి, ఈ మాటకి అర్థం ఏంటి? ఆయన గమనం చెప్తాడు, మిగతా విషయం మళ్ళీ పాఠం అంతా మళ్ళీ చెప్తాడనా? గమనం మాత్రమే చెప్తాడా? అంటే గమనం మాత్రమే చెప్తాడు. అసలు విషయం మేము కవర్ చేసేసాంగా. ఇద్దరు టీచర్లు ఒక క్లాస్‌కి అటెండ్ అయ్యారు. ఒక ఆయన మొత్తం థియరీ అంతా కవర్ చేసేసారు. ఇంకా ప్రాక్టికల్స్ రెండో ఆయన చెప్తారా అంటే, ఆ రెండో ఆయన మళ్ళీ థియరీ చెప్పడింక. అలాగా ఇక్కడ గతి మాత్ర అభిజ్ఞాన ప్రతిజ్ఞానం. అంటే గతి మాత్రం అంటే ఎలా వెళ్తారో అంతవరకు ఆ పేరుతో ఉండేటటువంటి ఆ విషయం మాత్రమే ప్రతిజ్ఞ చేస్తూ, అర్థాంతర వివక్ష ఇంకొక ఇంకొక వివక్ష అంటే వక్తుం ఇచ్చా వివక్ష, చెప్పాలని కోరిక. అంతర వివక్షాం ఇంకో విషయాన్ని మళ్ళీ ఏదో చెబుతాడు అనేదాన్ని వారైతే నివారిస్తుంది. అంటే ఆయన ఈ గమనము తప్ప ఇంకేది చెప్పడు. వారైతే నివారిస్తుందంటే ఇంకోటి చెప్పడయ్యా అని అర్థం వస్తుంది. ఎలాగే అని అక్కడికి ఒక వాక్యం అయిపోయింది. తర్వాత ఇంతవరకు కూడా ఏంటంటే ఈ వాక్యాలకి అన్వయం అయిన తర్వాత ఇప్పుడు ఈ కంట్లో ఉండేటటువంటి పురుషుడికి పాపం అంటదా, పుణ్యం అంటదా? యథా పుష్కర పరాశ ఆపః న శ్లిష్యంత ఏవం ఏవం విధి పాపం కర్మ న శ్లిష్యతే. తామర పుష్కరం అంటే తామరాకండి. పుష్కర పలాశ ఆపః తామరాకు మీద ఉండేటటువంటి జలము న శ్లిష్యంతే అంటుకోవడం. అంటే తామరాకు మామూలుగా అయితే మిగతా ఏదైనా వస్తువు మీద వేసామనుకోండి, ఓ పుస్తకం మీద నీడ చుక్క వేసాం అంటుకుంది, కాగితానికి అతుక్కుంటుంది ఆ నీడ చుక్క, నానబెట్టేస్తుంది వెంటనేను. ఇక తామరాకు మీద అలా ఏం చేయదు. నా శ్లేష్యంతే అది కాగలించుకోదు. ఆశ్లేషం అంటే కాగలించుకోవడం. అంటే దాన్ని అంటుకోదు అని అర్థం. ఏవం ఈ విధంగానే ఏవం విధి ఈ విధంగా అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడం అలవాటైనటువంటి బ్రహ్మవేత్త ఎవడైతే ఉన్నాడో అతనికి పాపం కర్మ న శ్లిష్యతే. అతను పాపపు కర్మను చేసినా అతనికి అంటుకోదు. ఈ మాట మనం ప్రసర్జనాధికరణంలో చెప్పుకున్నామండి. ఏమంటాడాయన? అక్కడ ఇంద్రుడు చెప్తూ అక్కడ ఓ మాట అన్నాడాయన. ఆయన పరబ్రహ్మం గురించి చెప్తూ, నేను ఫలానా వాడిని ఇలా హత్య చేసేశాను, ఒక మహర్షిని చంపేశాను, నా వెంట్రుక ఊడలేదు, రోమమపై నా చలతి అని చెప్పేశాడండి. అంటే ఏమైనాడు, బ్రహ్మవేత్త అయినటువంటి వాడు ఏ పాపం చేసినా అతనికి అంటదు, ఏ పుణ్యం చేసినా అతనికి అంటదు అని అక్కడ ఆ మాట ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి.
పాపేన ఇక్కడ చూడండి, పాపం కర్మ నశ్లిష్యతే, పాపకర్మ అతనికి అంటదు. ఇది చ అక్షిస్థానం పురుషం విజానత, ఈ విధంగా అక్షిస్థానం అంటే కన్ను స్థానముగా ఉండేటంటే పురుషం ఆ పరమాత్మని విజానత తెలుసుకునేటటువంటి వానికి పాపేన అనుపఘాతం బ్రువన్న, ఉపఘాతం అంటే పాపం చేత కొట్టబడుట, అనుపఘాతం పాపం కొడదాం ట్రై చేసినా అతను దొరకడు, అంటే అతనికి అంటదు. పాపయాన అనుపఘాతం అంటే చేసిన పాపం అంటే పాపాన్ని అనుభవించాలి కదా, అతనికి పాపపుణ్యాలు లేవు అతనికి, బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి. బ్రువన్ ఆ విషయాన్ని చెబుతూ అక్షిస్థానస్య పురుషస్య బ్రహ్మత్వం దర్శయతి. ఆ వాక్యం అయిన తర్వాత వెంటనే ఈ వాక్యం చెప్పాడంటే అర్థం ఏంటండి? ఇది బ్రహ్మవేత్త గురించిన వాక్యం అయ్యా, బ్రహ్మవేత్తకి సంబంధించిన సబ్జెక్ట్ ఏమిటి? బ్రహ్మం అయ్యా. అంటే దానిపైన వాక్యం కూడా మొత్తం ఈ మూడు ఒకే పేరాలో ఉన్నాయి కనుక మొదటి వాక్యం కూడా పరబ్రహ్మమే, అంటే బ్రహ్మత్వాన్నే చూపిస్తుంది. అసలు ఎంత ఈ గొడవ అంతా దేనికి ప్రారంభించారండి? ఆ కంటో ఉన్నటువంటి పురుషుడు ఎవడయ్యా బాబు? వాడు ఛాయా బింబమా, లేదా జీవుడా, లేకపోతే ఒక దేవతా స్వరూపుడా అని ఆ మూడు రకాలు చెప్పి నాలుగోది పరబ్రహ్మ అని చెప్పి పరబ్రహ్మం అని చెప్పడానికి ఇంత ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేశారండి. ఆయనకి మిగతా మూడు సంగతి ఏమిటి? ఇంకా వాడికి సంబంధం లేదు. వచ్చి తస్మాత్ నల్లకుండా పోయిరాల అంచేత తస్మాత్ ప్రకృతస్యైవ బ్రహ్మణ అక్షిస్థానతాం సంయద్వామత్వాది గుణతాం చ ఉక్త్వా అర్చిరాదికాం తద్విదో గతిం వక్ష్యామి ఇత్యుపక్రమతే. అలాంటి తస్మాత్ ప్రకృతస్యైవ బ్రహ్మణ అక్షిస్థానతాం, అంచేత అక్షిస్థానతాం కంట్లో ఉండేటటువంటి పరబ్రహ్మం అది ఎటువంటిది అన్నాడు? సంయద్వామత్వాది గుణతాం. దానికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఏమిటవి? కర్మఫలాలను ఇచ్చేటటువంటి లక్షణం ఉంది దానికి. సంయద్వామత్వం అనేది అని చెప్పుకున్నామండి. కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి లక్షణం దానికి ఉంటాయి. అంచేత ఇది సగుణ బ్రహ్మం ఇది. తర్వాత అది చెప్పి ఇంకా అదొకటే కాదు, ఇంకా దానికి ఇంకా కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం, ఇంతకు ముందర వేరాలు చెప్పుకున్నాం. ఉక్తవా ఆ విషయాన్ని చెప్పి ఇంకా అర్చిరాదికాం, ఇప్పుడు ఏమిటంటే గమనం చెప్పాలి. అర్చిరాదికాం తద్విధ గతిం వక్ష్యామి, అలాంటి ఆ బ్రహ్మవేత్తల యొక్క గమనమును వక్ష్యామి చెప్పబోతున్నాను. ఎటువంటి గమనం అది? అర్చిరాదిగా, దాని పేరు గమనం, అర్చిరాది గమనం. అంటే సూర్యుడిలో ప్రవేశించడం, కిరణ రూపంలో వెళ్ళడం, సూర్యుని భేదించుకుంటూ వెళ్తాడని చెప్పడం. ఇవి వక్ష్యామి చెప్పబోతున్నాను, ఇది ఉపక్రమతే అని ప్రారంభిస్తున్నాడు. ఏమని? యహ ఏషోక్షిణి ఏషోక్షిణి పురుషో దృష్టితే ఏష ఆత్మ ఇది హోవాచ. ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు ఈ పురుషుడి గురించి చెప్పుకున్నామో, కనిపిస్తున్నాడో, ఏష ఆత్మ, ఇతనే ఆత్మ, ఇది హోవాచ అని చెప్పేటండి. ఇది మొత్తం ఇందులో మనకి అంటే స్పష్టంగా అవడం కోసం ఆ పదాల మధ్యలో, అంటే పదానికి భాష్యంలో ఎంత డీటెయిల్డ్గా అనలైజ్ చేసి సరైన అర్థాన్ని చెప్పడం ఒక భాగం, సరికాని అర్థం రాబోతుంటే దానికి కాదు అని చెప్పడానికి మళ్ళీ అది కూడా ఎఫర్ట్ పెట్టి రాయాలి, వ్యాఖ్యానం రాయాలి. అందుకోసం అంత ఒక్కసారి చెప్పేసి మనకు అర్థమైపోతే మనలాంటి వాళ్ళకి ఇంత భాష్యం అవసరం లేదండి, అంత జ్ఞానం లేనటువంటి వాళ్ళకి. సరే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ నుంచి కేచరి వచ్చిందండి. ఏదమ్మా కేచరి అంటారు చూసారా? కేచరి ధ్యానంలో కేచరి దృష్టి అని ఉంటుంది. అది ఆకాశం వెంపు, అదే పైన చిదాకాశం చూడమని. ఇక్కడ ఈ అగ్నిహోత్రాలకి ఉండేటటువంటి లక్షణాలు ఇందాక అనుకున్నాం చూసారా? అది వాటి మహిమానం ఉక్త, వాటి గొప్పదనం చెప్పిన. ఏమిటిట? ఇది గార్హపత్యాగ్ని అంటుందిట, మనం చూపించాను. పృథివీ, అగ్ని అంటే పంచమహాభూతాల్లో ఉండేటటువంటి భూమిని, అగ్నిని, అన్నాన్ని, ఆదిత్యుడు, ఈ నాలుగు నా దేహాలు. అంటే పృథ్వీ రూపంలో ఉంటుంది, అగ్ని రూపంలో ఉంటుంది, ఆదిత్య రూపంలో ఉంటుంది, అన్న రూపంలో ఉంటుంది. నా విభూతి, అది కూడా నా విభూతి అంటే నా యొక్క ఐశ్వర్యం, నేను అన్ని రకాలుగా ఉండగలను. అలాగే జలము, అప్పంటే పంచమహాభూతాలు లిస్ట్ చేసుకోండి. జలం అంటే ఇక్కడ ఇందాక 3 అయిపోయాయండి. పృథ్వీ, అగ్ని 2 అయ్యాయి పంచమహా. ఇక్కడ అప్ అంటే జలం ఇక్కడ వచ్చింది. దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు, అక్కడ ఆదిత్యుడు అయ్యాడు, ఇక్కడ చంద్రుడు వచ్చేయండి, చంద్రుడు నక్షత్రాలు వచ్చాయి. ఇవి నా దేహాలు ఉంటుందండి. ఇది అన్వహార్యాగ్ని అంటే దక్షిణాగ్ని. తర్వాత ఇంకా ఆహ్వనీయాగ్ని ఏముంటుంది? ప్రాణం, ఆకాశం, ఇందాక అక్కడ 3 అయ్యి, అక్కడ 2, ఇక్కడ 3 అయిందండి. ఆకాశం, ద్యులోకం, విద్యుత్, ఈ 4 నా శరీరాలు అని అంటూ ఆహ్వనీయాగ్ని ఉంటుందండి. ఇవి ఆ అగ్నులు చెప్పిన వాటికి సంబంధించిన విద్య.
అగ్నులు అన్నీ కలిసి ప్రాణో బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అది ఆత్మవిద్య అని అక్కడికి తీసుకొచ్చారండి. ఇంకా తర్వాత శృతోపనిషత్ శృత ఉపనిషత్క గత్యభిధానాచ్చ. ఇంకా వదిలిపెట్టలేదండి. ఇంకా ఉదాహరణ, ఇంకా ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది పరబ్రహ్మం అని చెప్పడానికి ఆ ఉదాహరణలన్నీ పట్టుకొస్తున్నారు. శృత ఉపనిషత్క గతి అభిధానాచ్చ అంటే ఏమిటి చూద్దామండి. శృత ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు అంతా విన్నటువంటి వాడికి ఏమండి, వాడికి ఎక్కడ వెళ్తున్నాడు గతి అభిధానాచ్చ, గతిని చెప్పుట వలన. అంటే వెళ్ళేటటువంటి ఉపనిషత్తు విన్నాడంటే వినడం కాదండి, విని అందులో మునిగి తేలుతూ ఆ భావనలోకి వెళ్ళిపోయాడు, ఆ సిద్ధిలోకి వెళ్ళిపోయాడు అతను. అలాంటి వాడికి ఆ లక్షణం పొందాడు పూర్తిగాను. అటువంటి వాడికి ఇక్కడ వాడికి గమనం గురించి ఇక్కడ చెప్పుట అనేటటువంటి ఒక ఎవిడెన్స్ ఒకటి ఉంది. అందుచేత కూడా అది పరబ్రహ్మానికి సంబంధించిందని. ఆ గమనంలో ఎక్కడ పెడతాడు వాడు? సగుణ బ్రహ్మలో పెడతాడు. ఆ వాక్యం కూడా ఇక్కడ ఉంది కనుక అంచేది ఇక్కడ దాని గురించి వాడు చూడగా అది పరబ్రహ్మమే అని చెప్పుకోవచ్చు. ఇహ అక్షిస్థాన పురుష పరమేశ్వర. ఇక్కడ కంటూ ఉన్నటువంటి పురుషుడు ఎవరయ్యా? పరమేశ్వరుడే. యస్మాత్ ఎందుకంటే యస్మాత్ శ్రుతోపనిషత్కస్య శ్రుత రహస్య విజ్ఞానస్య బ్రహ్మవిదః యా గతి దేవయానాఖ్యా ప్రసిద్ధా శ్రుతౌ అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంత ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే అని. ఇహ అక్షిస్థానంలో ఉండేటటువంటి కంట్లో ఉండేటటువంటి పురుషుడు పరమేశ్వరుడు అని మళ్ళీ చెప్పి దానికి ఎందుకు యస్మాత్ ఎందువలనంటే, అంటే ఇంతవరకు కొన్ని కారణాలు చెప్పారు, ఇంకా సరిపోదేమో అసలు ఒరిజినల్ చాందోగ్య ఉపనిషత్తు ఇంకా ఏ వాక్యాలు ఉన్నాయి చూడండి, అవి కూడా చూడండి అంటూ శృత ఉపనిషత్కస్య. ఆ ఉపనిషత్తు చెప్పినటువంటి ఉపనిషత్క అంటే ఉపనిషత్తుకు సంబంధించినటువంటి శృత విన్నటువంటి వాడు. వినడం అంటే ఆకలింపు చేసుకున్నటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు. శృత రహస్య విజ్ఞానస్య అంటే గురువు దగ్గర రహస్యం అంటే ఉపనిషత్తు అని అర్థం ఉండవు, గుర్తెట్టుకోండి. రహస్యం అంటే ఉపనిషత్తు అని అర్థం. ఎంచేత అన్నిటికంటే చాలాసార్లు చెప్పుకున్నాం రహస్యం అనే మాటకి. అది మనకి చాలా ఇంపార్టెంట్ పదం వస్తువు అయి ఉండాలి, దగ్గరలో ఉండాలి, కనిపించకుండా ఉండాలి. దాని పేరు అప్పుడు దాన్ని రహస్యం అంటామండి. అలాంటిది ఏంటంటే ఒక మనిషికి సంబంధించినటువంటిది ఓన్లీ. అదే నేను క్లాసులో ఉన్నానండి, ఒక పావుగంట పోయి చెప్పాను, ఒక పావుగంట పోయాను ఏమండి. అంచేత ఇక్కడ రహస్యం అనేది ఆత్మ పదార్థం అన్నిటికంటే దగ్గర మన శరీరంలో, మన దేహము కంట, శరీరం చర్మము కంట ఇంకా దగ్గర ఏంటంటే ఆత్మ. అంతకానికి దగ్గర లేదు. అది ప్రధానమైనటువంటిది, అవసరమైనది, కనిపించకుండా ఉండాలి, కనిపించట్లేదు. అందుచేత దాని పేరు రహస్యం. ఆ రహస్యం ఏంటో తెలుసున్నారు. శృత రహస్య ఆ రహస్య విజ్ఞానం అంటే ఉపనిషత్తులు చెప్పబడినటువంటి ఆత్మజ్ఞానం అని అర్థం అండి. ఆత్మజ్ఞానం అంతా తెలిసినటువంటి బ్రహ్మవిద, పరబ్రహ్మవేత్త, ఆత్మవేత్త, ఆత్మజ్ఞానవేత్త, ఆత్మజ్ఞాని. అటువంటి వానికి ఈ షష్ఠీ ఏకవచనం. బ్రహ్మవిద అనేది షష్ఠీ ఏకవచనం, బ్రహ్మవిత్ దాని షష్ఠీ ఏకవచనం బ్రహ్మవిద. యా గతి అతను ఎలా వెడతాడు? దేవయానాఖ్య ప్రసిద్ధ శ్రుతౌ. వేదంలోనే దేవయానము ఆఖ్య అంటే పేరండి, దేవయానము అనే పేరుతోటి ప్రసిద్ధమైనటువంటి ఒక గమనం ఉన్నది. యా గతి ఏ రకమైన ప్రయాణం అయితే ఉందో అది ఎక్కడుందో వాక్యం. అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యమభిధ్యాయంత. అతను అధోత్తరే చాలా గొప్పదైనటువంటి తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, శ్రద్ధ చేత, విద్యతోటి, ఆత్మవిద్యతోటి ఆత్మానం అన్విష్య ఆత్మ పదార్థం కల్పించబడి వెంటనే ఇంత భావన, దాని జ్ఞానాన్ని, అది జ్ఞానము చేతనే పొందదగినటువంటి ఫిజికల్గా అక్కడే ఉండదు. అది ఇలాంటిది ఉండాలి అని నిర్ణయించదు తప్ప అది ఉందో లేదో దాని యొక్క ఎఫెక్ట్స్ని బట్టి నిర్ణయించవచ్చు. దాని విడిగా ఎవరు చూడలేము. ఆ చూడడం దానికి ఎంత శ్రమ పడాలంటే తపస్సు చేసి ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అధ్యయనం చేసి ఉండాలి. ఆత్మానం ఇన్ని రకాలుగా ఆత్మని అన్వేషించి అప్పుడు ఎక్కడికి ఆదిత్యం అభిజయంత, ఆదిత్యుడి దగ్గరికి అతను ప్రయాణం చేస్తారయ్యా. 'ఏతద్వై ప్రాణానాం ఆయతనం', ఇదే ప్రాణానికి
ఆ ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి ఈ ప్రాణములన్నీ కూడా వాటన్నిటికీ స్థానం ఎక్కడయ్యా? ఆ ఆదిత్యుడిలోనే. ఆ స్థానం ఎటువంటిది ఇంకాను? ఏతద్ అమృతం, అక్కడ మరణం లేదు. ఇట్స్ ఎటర్నల్. ఆ భయం, అక్కడ భయం అనేటిది లేదు. అది మోక్షస్థానం అది. ఏతత్పరాయణం, పొందవలసినటువంటి వాటన్నిటిలోకి కూడా చాలా గొప్పది. పరాయణం. ఇంకా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత అభిజయంత అన్నాడు కదా! వెడతారని అన్నారు కదా! వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేస్తామా రిటర్న్ బస్సులో? లేదు. తస్మాత్ న పునరావర్తంతే. ఇంక మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. పునరావర్తనం అంటే మళ్ళీ పునర్జన్మ. లేదు. పునరావర్తనం, పునరాగమనం ఉండదు. అది ఎక్కడుంది ఆ మాట? ప్రశ్నోపనిషత్తులో వాక్యం అండి. ఇదే మాట స్మృత స్మృతావపి భగవద్గీతలో. స్మృతులంటే ఏంటంటే ఎవరి చేతనో ఒక వ్యక్తి చేత రచించబడినటువంటి స్మృతులు. అంటే స్మరణ చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ వేదంలో ఇలా చెప్పింది ఆయన మళ్ళీ నోట్స్ రాసుకోవడం అనమాట. అలాగ భారతం అంతా కూడా వ్యాస మహర్షి చేత ప్రణీతమైంది కనుక, భగవద్గీత భారతంలో, మహాభారతంలో అంతర్భాగం కనుక, ఇది కూడా ఒక స్మృతియే. అంటే ఇది స్మృతావపి అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని, జ్యోతిస్సు, పగలు, శుక్లపక్షము, షణ్మాసా ఉత్తరాయణం, ఉత్తరాయణ పుణ్యకాలం 6 మాసాలు. తత్ర ప్రయాతా గచ్చి, ఈ వీటిల్లో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ పెడతారా? బ్రహ్మ గచ్చంతి. వాళ్ళు ఎవరు పెడతారు? అందరూ వెళ్ళిపోరు. బ్రహ్మవిదో జనాః, బ్రహ్మవేత్తలైనటువంటి జనులు. బ్రహ్మం గురించి తెలిసి ఉండాలి వాళ్ళకి. థియరీ తెలిసి ఉండాలి. ఇంక ప్రయాణం చేయడం బస్సు ఎక్కడం ఆలస్యం. అలాంటి వాళ్ళు ఎక్కడ పెడతారు? అది తెలిసి ఉన్న వాళ్ళు అప్పుడు బ్రహ్మ గచ్చంతి. తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ. వాడు సగుణ బ్రహ్మంలో కలుస్తారు వాళ్ళు. ఇక్కడ అది ఇది భగవద్గీత 8వ అధ్యాయంలో 24వ శ్లోకం. శైవ ఇహ అక్షిపురుష విధ అవిధీయమాన దృశ్యతే. ఇక్కడ ఎవరిని చెప్తున్నాడు ఈయన? అక్షిపురుష విధ. అక్షిపురుషు అంటే కంట్లో ఉండేటటువంటి పరమాత్మని తెలుసున్నటువంటి వాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. ఇది బ్రహ్మ విధ అనే పదం ఉంది కదండి, బాగా అది కనిపిస్తుంది. అథ యదు చైవాస్మిన్ ఛవ్యం కుర్వంతి యది చ న అర్చిషమేవాభిసంభవంతి ఇత్యుపక్రమ్య. ఇక్కడ ఒక జీవి, అతనికి సంసారంలో ఉన్నాడు, కొంతమంది పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అతని మార్గం అతనిది. అతను బ్రహ్మవేత్త అయ్యాడు కదా, మొత్తం ఇల్లు ఫ్యామిలీ అంతా తీసుకోవడానికి వీలు లేదు. ఏ ఇండివిజువల్‌గా ఆ ఇండివిజువల్ వాళ్ళ తపస్సు దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇతను సంతానం ఉన్నటువంటి వాడు, ఇతను ప్రాణం పోయినప్పుడు మామూలుగా వెంటనే కుర్రాళ్ళు దహనక్రియ చేసిన తర్వాత మిగతా 12 రోజులు కర్మ చేయాలి. ఇక ఇలాంటి మహానుభావుడిట వాడు కర్మ చెయ్యండి, చెయ్యనీయకపోండి, ఇతని గమనం ఆగిపోతుంట. ఆ మాట చెప్తున్నాడండి. అథ యత్ యదు చైవ అస్మిన్ ఛవ్యం కుర్వంతి. శవ్యం కుర్వంతి అంటే శవమునకు చేసేటటువంటి కర్మ అంతా, కుర్వంతి కర్మ చేస్తారో, ఏది చెన్నా లేదా చెయ్యరో, అంటే సంతానం కర్మ చేయండి చేయనివ్వండి అలాంటి మహానుభావుడికి, వాడు అర్చిషమేవ అభిసంభవంతి. వాడు అర్చిరాది మార్గంలో వాడు వెళ్ళిపోతారు. వాడిని ఎవరు ఆపలేరయ్యా. అంటే బాడీతో టోటల్గా డీలింగ్ అయిపోయారు వాళ్ళు. సూక్ష్మ శరీరంతో సహా వదిలేసారు వాళ్ళు. ఇంక వాళ్ళకి సంబంధం ఉంది. ఇంకా మనకేమిటంటే అందరికీ కూడా ఈ సూక్ష్మ శరీరం, తర్వాత ప్రేత శరీరం అన్నీ కూడా వస్తుంటాయి. వాటిలోంచి బయటపడడం కోసం వీళ్ళు కర్మ చేస్తే అక్కడ మనకి అసలు ముక్తి లభిస్తుందని. అందుచేత ఈ చుపకర్మ్య చెప్పి అలాంటి వాడు ఎలా పెడతాడయ్యా ఇంకక్కడి నుంచి చెప్తున్నాడండి. ఆదిత్యా చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుష అమానవ స ఏనాన్ బ్రహ్మ గమయతి ఏష దేవపథ బ్రహ్మపథ ఏతేన ప్రతిపద్యమానాః ఏమం మానవం ఆవర్తం నావర్తంతే. ఇక్కడ ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి ఆదిత్యా చంద్రమసం, ఆదిత్యుడి నుంచి చంద్రలోకానికి, చంద్రమసో విద్యుతం, చంద్రుడి నుంచి విద్యుత్తులోకి, తత్పురుష అమానవ, వీడికి మానవుడు అనేటటువంటి అంటే ఏవో దేహంతో ఉన్నాడనే భావన ఏమీ లేదు వీడికి. అంటే ఈ లోకానికి మళ్ళీ కనుక మా వాళ్ళందరూ ఉన్నారా, మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ ఆ గొడవే లేదు వాడికి. వాడు అంటే మానవ అనే మాట ఏంటంటే సమస్తమైన జీవజాలం కూడా లెక్క వస్తుందండి. అయితే వాళ్ళెవరికి కూడా ఈ ఆత్మజ్ఞానం కలిగే అవకాశాలు లేవు. అందుకోసం ఈ లోకంలో మనం మనుషులు చెప్పుకొస్తున్నారు.
అమానవ, వాడి మనిషి వర్గానికి ఇంకా చెందడు, వాడు ఇచ్చే బ్రహ్మవేత్త అయిపోయినాడు. సహా ఏనాన్ బ్రహ్మ గమయతి ఏష దేవపథ, ఆ బ్రహ్మం దగ్గర వెళ్ళేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అది వెళ్ళే మార్గం, దాని పేరే దేవపథం. దేవ మార్గము దేవపథం. బ్రహ్మపథ, పరబ్రహ్మ దగ్గర వెళ్ళేటటువంటి మార్గం. ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవం ఆవర్తం నావర్తంతే, ఈ మనుష్యుడిగా పుట్టేటటువంటి వాడికైతే పుణ్యం చేశాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడి నుంచి తల్లకిందులో తోసేస్తారండి దేవతలు. నీ పుణ్యం అయిపోయింది, అకౌంట్ అయిపోయింది, ఇక్కడికి ఉండడం ఒక క్షణం ఉండడం, వీళ్ళతో పోయి ఇక్కడి పో తోసేస్తారు. నేను వెళ్ళను, వేళంటే ఉండనివారు అక్కడ. అలాగా మళ్ళీ అక్కడ వస్తాడు, ఇక్కడికి వస్తాడు, మళ్ళీ పుణ్యాన్ని చేస్తారు, మళ్ళీ అదే లోకాలు స్వర్గలోకాన్ని వెళ్తుంటాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. దాన్ని ఏమంటారు ఆవర్తం, తిరగడం, సైక్లింగ్ అనమాట. ఆ మానవం ఆవర్తం, మనుషుడు చేసేటండి ఆవర్తం అంటే ఇది సైక్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో నా ఆవర్తంతే, ఇంక వీళ్ళకి సైక్లింగ్ ప్రాసెస్ లేదు, తిరిగి తిరిగి వెళ్ళడం, తిరిగి తిరిగి రావడం అటువంటిది ఉండదు. ఇది తదిహ బ్రహ్మ, అంటే ఇదంతా ఎవరికి చెప్తున్నాడు ఈ విషయం అంతాను? పరబ్రహ్మకు సంబంధించిన విషయం వచ్చింది ఇక్కడ, ఛాయా ప్రతిబింబం గురించి రాలేదు. లేకపోతే కంటి ఉండేటటువంటి అదో ఇంద్రియం కనుక ఇంద్రియానికి సంబంధించినటువంటి దేవతల వరకు సంబంధం లేదు. ఇతదిహ బ్రహ్మవిద్ విషయ ప్రసిద్ధయ గత్యాక్షి స్థానస్య బ్రహ్మత్వం నిశ్చీయతే. అందుచేత ఇక్కడ మొత్తం అంతా కూడా పరబ్రహ్మమునకు విషయమే ఇక్కడ ఉండుట చేతను ప్రసిద్ధమైనటువంటి ఈ గతి స్థానంగా పరబ్రహ్మమునికి నిశ్చయించబడుట చేతను ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది పరబ్రహ్మం సంబంధించినటువంటి చాప్టర్, ఇది ఈ అధికారం దాందే, ఇంకోటి ఏది పట్టుకొచ్చి ఇక్కడ అనుకోవద్దు అని అక్కడికి తేల్చారండి. చేసి తర్వాత ఏం చెప్తారండి ఇక్కడ, అనవస్థితే అసంభవాచ నేతరహ, ఇంకా మూడు అవి కాదు, ఇది బ్రహ్మం చెప్పేవి కరెక్టే, అవి కాదని కూడా చెప్పాలిగా. నేను సత్యం మాట్లాడతాను అని అన్నాడు, సరిపోదు అక్కడికి, అది 50% చెప్పావు. అబద్ధం మాట్లాడడం కూడా చెప్పు, రెండో పాట కూడా చెప్పు, అప్పుడే కంప్లీట్ ఉంది సెంటెన్స్. సత్యమేవ, అక్కడ మనకి సత్యమేవ జయతే అని ఆపేయలేదండి మన వేదంలో వాక్యం, ఉపనిషత్తులో నా నృతం. వీటిని మనం ఒకటి పాజిటివ్గా డిక్లేర్ చేయడం, రెండోది నెగిటివ్గా డిక్లేర్ చేయడం, ఈ రెండు రకాలు కూడా ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి ఇది. అలాంటి ఇక్కడ ఏమండి, యత్ పునః ఉక్తం ఛాయాత్మ విజ్ఞానాత్మ దేవతాత్మ వా స్యాత్ అక్షిస్థాన ఇది. ఏమండి అంటే ఇక్కడ యత్ పునరుక్తం అయితే ఇందాక ముందర అన్నట్టుగా ఛాయాత్మ కావచ్చా, విజ్ఞానాత్మ అంటే జీవుడు కావచ్చా, దేవతాత్మ కావచ్చా అని అంటే ఈ అక్షిస్థానంలో ఉండేటటువంటి వాడు అంటే అత్ర ఉచ్యతే, అది ఇంతవరకు అది పరబ్రహ్మం అవును అని దానికి డాక్యుమెంటేషన్ అది చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నారు, నఛాయ ఆత్మాది ఇతర ఇహ గ్రహణం అర్హతి. ఇక్కడ ఈ పై చెప్పినటువంటి ఛాయాత్మ విజ్ఞానాత్మ దేవతాత్మ ఉన్నాయి చూసారా, ఛాయాత్మ ఆది ఇతర, మిగిలిన ఛాయాత్మను ఇంకా మిగిలినటువంటి ఇంకా ఏవైతే ఉన్నాయో అంటే విజ్ఞానాత్మ దేవతాత్మ ఏవైనా ఇహ గ్రహణం నార్హతి, నా ఇప్పుడు ఇక్కడ పెట్టుకోండి, వాటికి చెప్పడానికి వీల్లేదు. ఏమిటి చెప్పడానికి వీల్లేదయా, కంట్లో ఉండేటటువంటి పురుషుడు అవి అని చెప్పడానికి వీల్లేదు. కస్మాత్ ఎంచేత అనవస్థితే, అవి స్టాండర్డ్గా ఎప్పుడు అక్కడే ఉండవు కనుక. అనవస్థితి అంటే టెంపరీగా ఉంటాయి, పెర్మనెంట్గా అక్కడ ఉండవు కనుక అంతే. అలాంటి ఎదటి ఎలా చెప్తావు అంటే చెప్తున్నారండి. ఇప్పుడు ముందు ఛాయాత్మ ఎందుకు కాదో దానికి ఓ పేరా రాశారు. నావచ్ఛాయా ఆత్మనశ్చక్షుషి నిత్యం అవస్థానం సంభవతి. ఛాయాత్మన, ఈ ఛాయాత్మ ఏదైతుందో ప్రతిబింబముగా ఉండుట అనేది కంట్లో నిత్యం, కంట్లో ప్రతిబింబం అదే ప్రతిబింబం ఉంటుందా? ఉండదు. మనం ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు ప్రతిబింబం వస్తుంది, మారిపోతుంది, ఎప్పటికి కూడా మారిపోతుంది, దాని నిత్యం మారిపోతుంది. అంటే అవస్థ సరిగ్గా లేదు, అనవస్థ వచ్చింది. ఇప్పుడు అంటే స్టాండర్డ్గా ఎప్పుడు ఒకటే ఉండుట అనేది లేదు. ఇప్పుడు అలాంటి కాసేపు నాకు ఫ్యాన్ కనిపిస్తుంది, కాసేపు స్క్రీన్ కనిపిస్తుంది, కాసేపు కెమెరా కనిపిస్తుంది, ఇలా మారిపోయేటటువంటి అప్పుడు కంటూ కనిపిస్తుంది. ఛాయాత్మ అంటే ఇప్పుడు ఛాయాత్మ ఏ ఛాయ ఏది ఎదుర్కొన్నా అలా ఎన్ని మారిపోతుంటే ఎప్పుడు పరబ్రహ్మ లక్షణం ఏంటంటే మార్పు రానటువంటిది పరబ్రహ్మం, మారిపోయేవి మిగతా అన్నీ కూడాను. అంచేత నా ఛాయాత్మాది ఇతర ఇహ గ్రహణం అర్హతి. అంటే ఛాయాత్మని కానీ
లేక ఇతర అంటే విజ్ఞానాత్మ దేవతాత్మ వాటిని ఇహగ్రహణం వాటిని ఇక్కడ తీసుకున్నట్టు నార్హతి సరి అని మరి కాదు. కస్మాత్ అనవస్థితే అది టెంపరీగా ఉండడం వలన నతావచ్ఛాయ ఆత్మనశ్చక్షుషి నిత్యం అవస్థానం సంభవతి. ఒక ప్రతిబింబము కంట్లో ఎప్పుడు అదే ఉంటుందా? నా సంభవతి. ఎప్పుడు సాధ్యం కాదు అది. యదా ఏవ హి అది కూడా ఇంకోటి చెప్తున్నాను. యదా ఏవ హి కశ్చిత్ పురుష చక్షు ఆసీదతి. ఇప్పుడు కంటికి ఎదురు కూడా ఒక అతను ఎవరో కనిపించాడు. అతని ప్రతిబింబం నా కంట్లో పడింది. అతను 24 గంటలు నాతోనే ఉంటాడా? శాశ్వతంగా జీవితాంతకాలం అక్కడే కూర్చొని అలాగే చూస్తూ కూర్చుంటాడా? ఎవరికైనా జరుగుతున్నది. అంటే కశ్చిత్ పురుష ఎవడు ఒకానొక మనిషి చక్షు ఆసీదతి తదా చక్షుషి పురుష ఎవడైతే ఒకసారి కంటికి ఎదురకుండా కూర్చుంటాడో అంటే చూడండి యదా ఎప్పుడైతే కశ్చిత్ పురుష ఒకానొక పురుషుడు చక్షురాసీదతి కంటికి ఎదురకుండా కూర్చుంటాడో తదా చక్షుషి ఆ పురుష ఛాయ దృష్టిదే ఆ ఎదురుకుండా కూర్చున్నటువంటి పురుషుని యొక్క ఛాయ పడుతూ ఉంటుంది. అపగతే తస్మిన్ అతను వెళ్ళిపోయాడు. ఒక నిమిషం మాట్లాడడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు అతను. నా దృశ్యతే ఏషోక్షిణి పురుష ఇది శృతి. అతను కనిపించడు, వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతే అతని బింబం నా కంట్లో ఎందుకుంటుంది అని చేత ఏషోక్షిణి పురుష కంట్లో ఉండి పురుషుడు అని అన్నాడండి. అది వేదం చెప్తోంది. అంచేత సన్నిధానాత్ స్వచక్షుషి దృశ్యమానం పురుషం ఉపాస్యత్వేన ఉపదిశతి. అంచేత సన్నిధానాత్ స్వచక్షుషి దృశ్యమానం పురుషం నిత్యము కంట్లో కనిపించే పురుషుడిని ఉపాసించాలి అని వేదం చెప్తోంది. కానీ ఎప్పుడు ఆ పురుషుడు స్థిరంగా లేడు, వాడు శాశ్వతంగా ఉండటం లేదు. సాధ్యం కాదు కూడా ఎవరికి, ఏ వస్తువుకి సాధ్యం కాదు. కళ్ళు ఇంకా రాత్రి పడుకోకుండా ఇంకా జీవితాంతం కళ్ళు తెచ్చుకుని ఆ వస్తువునే చూసుకుంటూ కూర్చుంటారు ఎవరన్నా? అసంభవం అది. అంచేత సంవిధానాత్ స్వచక్షుషి తనకంటూ దృశ్యమానం పురుషం ఉపాస్యత్వేన ఉపదిశతి. ఎదురుకుండా చూస్తూ దాన్ని ధ్యానం చేయాలి. నచ ఉపాసనాకాలే ఛాయాకరం కంచిత్ పురుషం చక్షు సమీపే సన్నిధాస్య ఉపాస్తే ఇది చెప్తాం. ఏం లేదయా ఆ ధ్యానం చేసుకుంటే కాసేపు ఎదురుకునే ఎవరన్నా కాసేపు కూర్చోమందామండి. ఇతను కళ్ళు మూసుకోవాలంటే కళ్ళు తెచ్చుకుని వాడినే చూస్తున్నాడు. ఇది బాగుందా ఈ ఆర్గ్యుమెంటు? ఎంత అసహ్యంగా ఉంది ఇది. ఆ మాట చెప్తాను అదే అదే భాషలో పడ ఉపాసనా కాలే అంటే ఉపాసన చేసేప్పుడు ధ్యానం చేసే సమయంలో ఛాయాకరం నీడని కలిగించగలిగినటువంటి ఒకనొక మనిషి కంచిత్ పురుషం ఒక మనిషిని చక్షు సమీపే సన్నిధాప్య కంటికి ఎదురుకుండా కూర్చోబెట్టి వాడిని ఉపాసన చేస్తాను అని చెప్పడం ఆ మంత్రానికి విపరీతార్థం చెప్పడమే. ఇది నా యుక్తం అంటే ముందర నా చెప్పేశారు కదా, కల్పయితం నా యుక్తం ఇలా ఊహించడం కూడా దానికి సరైన మాట కాదు. అది అస్యైవ శరీరస్య నాశం అను ఏష నశ్యతి. ఈ అస్యైష శరీరస్య నాశం అని ఏష నశ్యతి. ఆ మనిషి ఎప్పుడైతే కనిపించకుండా వెళ్ళిపోయాడో ఈ బింబం కూడా కనిపించకుండా వెళ్ళిపోతుంది. నాశనం అంటే నశించిపోవడం, డిస్ట్రాయ్ అయిపోవడం, సర్వనాశనం అయిపోవడం ఇది కాదండి ఇక్కడ. నాశము అంటే మాటకి చెప్పాను, దర్శనం కనిపించకపోవుట. అది నాశనం అనే మాట కనిపించకపోవుట. ఈ కంటికి ఎదురుకుండా ఉన్న మనిషి ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో వెంటనే కంట్లో ఉన్న ప్రతిబింబం ఆ మనిషి ఇంక చూపించదు. ఛాయాత్మన అపి అంచేది ఏంటంటే టెంపరీగానే వాళ్ళ కంట్రోల్. ఛాయాత్మను తీసుకుంటే అది టెంపరీ ఫీచర్ అని అర్థమైపోయింది. అంచేత ఛాయాత్మన అపి అనవస్థితత్వం దశేతి. అంచేత ఛాయాత్మకి ఆ వెళ్ళిపోయి మనిషి వెళ్ళిపోవడమే కాదు, ఆ ఛాయాత్మ అని మన కంటిలో కూర్చుంటున్నటువంటి పురుషుడు కూడా అతను కూడా టెంపరీ అని మనం చెప్పడానికి వచ్చేస్తుంది. ఆ లాజిక్లో వెళ్ళిపోతాను. అసంభవాచ్చ తస్మిన్ అమృతత్వం. అదే అది చెప్తే ఏమైంది? తప్పేవిడిరా తప్పేమిటంటే మళ్ళీను ఇందాక ఏం చెప్పాడు చివరికి? అది అమృతం, ఆ భయం, శాశ్వతం ఆ లక్షణాలు చెప్పాడు. దానికి మరణం లేదు అంటే నశించదు, ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మరి ఎప్పుడూ ఉంటుందని ఓ పక్క చెబుతుంటే ఉండని దాన్ని ఏదో పట్టుకో ఇదే నువ్వు పడుకోమంటే ఎలా కుదురుతుందండి అసలు? అసలు తస్మిన్ అమృతత్వాదీనాం గుణానాం నా ఛాయాత్మని ప్రతీతి. అంటే ఛాయాత్మయందు ఈ అమృతత్వము ఇలాంటి అభయత్వము ఇందాక వాక్యాలు ఏవైతే చెప్పుకున్నామో ఆ వాక్యాలు ఆ వాక్యాల ద్వారా సూచించబడేటటువంటి గుణములు అది ఛాయాత్మలో ఉండవు కనుక అంచేత ఇక్కడ ఈ కంట్లో ఉండే పురుషుడు ఎవరు అంటే కంట్లో ఉండే పురుషుడు ఛాయాత్మ కాదు అని ఇక్కడికి నిర్ణయించడం జరిగిందండి. మరి విజ్ఞానాత్మ సంగతి ఏంటి? ఆ తర్వాత చూద్దాం, మళ్ళీ వారం చెప్పుకుంటాం ఇక్కడ కాకుండా. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.
ఏ సత్యనారాయణ ఇప్పుడు ఆ కమ్ము కమ్ము బాగా అర్థమయ్యండి. అసలు అంటే నోట్స్ కమ్ము కమ్ము అవన్నీ నోట్స్ బాగా ఉపయోగ అర్థమయ్యాయి ఇవాళ. నోట్స్ గురువు గారు ఉపయోగ నమస్తే అండి. మొన్న వచ్చారా సూర్య కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, ఇవాళ అర్థమైంది. అదే అందుకోసం చాలా కాలం అయిపోయింది సూర్యారావు చూసి మిమ్మల్ని. అవును సార్. ఆ, ఇది మా Yes. ఆఫీస్ సార్. ఇదే మీ ఆఫీసా? ఆఫీస్ లో అటెండ్ అయ్యాను. ఆఫీస్ నుంచి ఎక్కడ హైదరాబాద్? ఇక్కడ అనకాపల్లి సార్. ఆ హైదరాబాద్ ఆఫీస్ ఉంది సార్. అవును అవును అనకాపల్లి నుంచా? వెరీ గుడ్, అనకాపల్లి ఉంది సార్. బాగుందండి. ఎగ్జాక్ట్ గా 3:30కి మెసేజ్ చూసాను, వెంటనే ఆన్లైన్ జూమ్ క్యాన్సిల్ గురుగారు నమస్కారం. డౌన్లోడ్ చేసుకున్నాను. కమ్ము అదిరిపోయింది గురువు గారు ఈ రోజు. సత్యనారాయణ అంటే గారు నమస్తే. అంటే కాకా మరి ఇంకా మరి అవును కాకాలకి ఇవాళ ఇంకా గాఘాలకి కావలేదండి. అవును. అంటే మన 56 అక్షరాల్లో హల్లుల్లో 2 హల్లులకి అర్థాలు చెప్పుకున్నాం. అవును అది అవును. ఎప్పటికి అవుతాయో అసలు మిగతా వస్తాయో రావో మనకు తెలియవు. కానీ దాని వెనక తత్వం చూడండి, ఆ అక్షరాల వెనక తత్వం చూడండి ఎంత అందంగా ఉందో అవును అసలు. అంటే ఏది చెప్పినా అర్ధరహితమైనటువంటి అక్షరాన్ని చెప్పలేదు మనకి వేదంలో ఎక్కడా కూడా, మన భాషలో కూడా. ఏది వాడుతున్నా అది ఆనంద స్వరూపుడివి, నువ్వు నేర్చుకునేటటువంటి వాడు. అది అంతటి వాడు అనుకుంటున్నాను, ఆకాశంత గొప్పవాడు. ఈయన అర్థం అవును. చెప్పానుకోండి వాడు పొంగిపోతాడు చదువుకుని కూడా. అర్థం చెప్తాను జన్మలో మనం ఎప్పుడు మనకి తెలియదు, మనం ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. అవును, అద్భుతం సార్ అది. ఏం వారణాసి శ్రీనివాస్ గారు ఏమంటారు? నమస్కారం అండి గురుగారు. నమస్కారం, ఏమంటారు మీరు? చాలా బాగుందండి. చాలా కాలం తర్వాత వచ్చాను మళ్ళీ ఈ క్లాస్. అదే మీరు వచ్చారని ఇవాళ అలా చెప్పేసాను. సార్ నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. మీరు సార్ వస్తున్నారు, ఒక చిన్న సందేహం అడుగు. మీరు వచ్చేస్తున్నారు, మరి కుర్చీ కూడా వేసేసాను. అయ్యో నేను అందుకనే మెసేజ్ ఇచ్చాను సార్. కొంచెం అంటే మీరు క్లాస్ మిస్ అయిపోవాల్సి వస్తుంది, మీకు దగ్గరికి 2ంటికి 3:30కి 4ంటికి రావాలంటే. అందుకని దాని బదులు రేపు వద్దామని అనుకున్నానండి. ప్లస్ సాయంత్రం కూడా కొంచెం పని ఉంది, అందుకని మళ్ళీ నాకు రిటర్న్ టైం ఉండదండి. ఫోన్ చేసి వద్దు. అదే రేపు వస్తానండి. తర్వాత ఒక చిన్న సందేహం అడగచ్చా అండి? చెప్పండి. ఇదే తెలియకపోతే తెలియదని చెప్తాం. మాకు పోయేదేం లేదు, వచ్చింది తప్ప. అంటే ఇక్కడ మా ఈ రోజు పాఠంలో వచ్చినట్టండి, చంద్రమసో విద్యుతం అని చెప్పారు కదా. చంద్రుడి నుంచి విద్యుత్తుకి అన్నారు. అది అంటే సూర్యుడి నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి విద్యుత్ అన్నారండి. అది క్రమం ఎలాగండి? అది ఎలాగంటే నిన్న మా కందుకూరు సత్యనారాయణ గారు నిన్న చెప్పారు. ఈ ఆన్సర్ ఆయన చెప్తారండి తర్వాత. అలాగా? అంటే దాని ఏమిటంటే సృష్టి క్రమం ఒక వరుస, లయ క్రమం రివర్స్ ప్రాసెస్ అండి. సృష్టి క్రమం అంటే ఎలాగంటే ఆత్మలోంచి మనకి వేదం చెప్పింది కదా. అవును. ఆత్మలోంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి జలము, జలంలోంచి పృథివీ, పృథివీలోంచి అన్నము, అన్నంలోంచి మనిషి. అవును. రివర్స్ ప్రాసెస్ లయం ఎలా జరుగుతుంది? లయం ఆయన నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళారండి, ఆయన చక్కగా చెప్పారు. ఆయన గట్టి సాలిడ్ అంతా కూడా జలంలో కలిసిపోతుందండి, ముద్దయిపోతుందండి, తడిసిపోతూ మీకు బురద తయారవుతుంది అక్కడ ఓ రకంగా. భూమి అంతా కూడా నీళ్ళలో కలిసిపోయింది అనుకోండి, ఏం మిగిలి భూమి ఉందా ఇంకా అక్కడ? భూమి అని అనలేము. భూమి లేదు, జలం మిగిలింది. బురద నీరు కూడా నీరేగా. అవునండి. అంతే. ఆ నీరు కాస్త బాగా అది వేడెక్కింది అనుకోండి, అగ్నిలో కలుస్తుంది అది. అంటే మనకి జలానికి ఆధారం అగ్ని కదా. ఆ అగ్ని పోలేదు, అగ్ని కింద నీళ్ళు అంటే కుండలో నీళ్లు పెట్టి లేదా బిందులో నీళ్ళు పెట్టి కింద మంట పెట్టేశారు అనుకోండి, ఆ నీరు ఏమవుతుంది అంటే సంయోగంతో ఆ జలం కాస్త వాయువు కింద అయిపోయింది అది. అంటే ఏమైందంటే బాగా సలసల కాగిపోయిన నీళ్లు అవి వాయు రూపంలో వెళ్ళిపోయాయి. చూడండి ఎలా వస్తుందో, భూమి కాస్త జలంలో కలిసిపోతుంది, జలం కాస్త అగ్నిలో కలుస్తోంది, ఆ అగ్ని కూడా ఏమవుతుందంటే ప్రచండమైనటువంటి వాయువుల కింద వేపర్ కింద మారిపోయింది, వాయు రూపంలోకి వెళ్ళిపోయింది. ఈ వాయువు ఎంత దూరం వ్యాపిస్తుంది? ఆకాశంలో వ్యాపిస్తుంది. అంటే వాయువు ఆకాశంలో లయమైపోయింది. ఈ ఆకాశం కాస్త చివరికి వెళ్ళి గుట్టుకుని మింగేస్తే ఆయనలో ఆత్మలో వెళ్ళిపోతుందండి ఇది. అక్కడ ఆ పార్ట్లో చిన్న బిట్టు, అందులో మళ్ళీ దాన్ని సబ్డివిజన్ చేసి ఎలా అవుతుంది అని అడిగాడు అనుకోండి, అక్కడ ఇంతవరకు ఈ జీవుడిగా ఉన్నటువంటి వాడు, శరీరంతో ఉన్నటువంటి వాడు శరీరం వదిలిపెట్టేస్తుండగా ఆదిత్యుడిలో కలుస్తున్నాడు అని చెప్పుకున్నాం మనం. ఆదిత్యుడు అక్కడి నుంచి ఇంకా చిన్న బిట్ ఎలాగా ఆత్మలో కలిసిపోవాలి కదా మధ్యలో.
అగ్ని అంటే అగ్నిహోత్రంలోంచి వాయువు, వాయువులోంచి ఆత్మ, ఆకాశం, ఆకాశం నుంచి పరమాత్మ అన్నాం సరే. దానికి ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ అనమాట. అక్కడక్కడ గ్రంథాల్లో ఇచ్చిన వాక్యాలు ఇక్కడ ఉదహరించారు. అది దానికోసం మనం రీసెర్చ్ చేద్దామండి. ఓకే. అది కొంచెం ఎందుకంటే అది మన కారణం ఏంటంటే విద్యుత్ అంటే ఏ రకమైన దాని అది ఇప్పుడు మనకి అంటే టాపిక్ ఎత్తేరకనే చెప్తున్నాను. సృష్టిలో ఇవాళ ఫిజిక్స్ తో తీసుకుంటే ఫండమెంటల్ ఫోర్సెస్ ఏమిటి చెప్పండి? ఫండమెంటల్ ఫోర్సెస్, ఫండమెంటల్ ఐటమ్స్ ఏమిటి సార్ హోల్ యూనివర్స్ లో ఈవేళ? ఈ విశ్వంలో ఏది ఫండమెంటల్స్ ఏమిటి? మట్టె, లేదా మన మ్యాండలీఫ్ పీరియాడిక్ టేబుల్ వచ్చే యాటమ్సా? ఎనర్జీ అండ్ ఫండమెంటల్ కాదు, అది కూడా కాదని చెప్పేశారు. ఆ ఎనర్జీ కూడా ఒక డెరివేటివ్, అది కూడా చెప్పదలుచుకుంది. అది విషయం. శక్తిని వాడు ఒప్పుకోలేదు. శక్తిని చెప్పలేదు, ఎక్కడ శక్తిని చెప్పటం లేదు వాళ్ళు ముందర. తెలిసిందా అండి? అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం తీసుకొచ్చారు అక్కడ. అంటే ఫిజిక్స్ మనం మాట్లాడేవాడు ఏమండి, అదే మీకు మెకానికల్ ఫోర్సా, ఎలక్ట్రికల్ ఫోర్సా, లేదా మ్యాగ్నెటిక్ ఫోర్సా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పట్టుకొస్తే ఇదంతా అల్టిమేట్లీ చిత్ అనేటువంటి చైతన్యంలో కలిసిపోతాయి. ఆ చైతన్యం, ఆ ప్రాసెస్ ని అక్కడ వర్ణిస్తూ డీటెయిల్ గా గుహర్ చదువుతానులేండి. గుహర్ చెప్తాను. అంటే అదంతా లయం అయ్యే ప్రాసెస్ లో ఓ బిట్ దగ్గర జస్ట్ వేసేసారు వాక్యం. ఓకే, అదేనండి. అదే అంటే ఇది ఆర్డర్, రివర్స్ ఆర్డర్ అని ఇక్కడ చంద్రుడిలోంచి విద్యుత్ అంటేనే తెలుస్తుంది కదా, అందుకన్నా అదే అది కాస్త వెళ్ళి ఎక్కడ కలుస్తుంది, అదే రివర్స్ ఆర్డర్ లేఖాలం. అదే అంటే మోక్షంలో లయమే రివర్సే కదా. మోక్షం ఇవన్నీ వదిలిపెట్టేసి స్థితి. అలాగే కందుకూరు సత్యనారాయణ గారు కూడా అడుగుతా, తర్వాత క్లాసులో ఎప్పుడైనా చెప్తారండి. ఓకేనండి, చాలా సంతోషం. తర్వాత ఇంకొకటి అండి, మీరు ఆ క్లాసుకు రావాలి. ఇప్పుడు ప్రయుక్తం అని వాడారు కదండి ఇక్కడ. ఈ ప్రయోక్త అన్న పదానికి అది యాక్చువల్ గ్రామర్ ఏంటండి? అది విడదీస్తే ఎలా వస్తుంది? మన ప్రయోజనము అనే పదం ఉందా? ప్రయోగించుట, ఈ విధంగా ప్రయోగిస్తే, ప్రయోగం అనే పదం వాడుతుంటాం కదా ఎక్స్పెరిమెంట్. అంటే ఈ రకంగా భావన చేస్తే, ఈ రకంగా వినియోగిస్తే, దాన్ని అప్లై చేస్తే ప్రయుక్త అంటే అప్లై చేయడం అర్థం అండి ఇంగ్లీష్ లో. అచ్చా, ప్రయోక్తము అంటే అప్లికేషన్. అది ప్రయోక్త అంటే అప్లై చేసేవాడు. అది అదే దాన్ని బట్టి పదాలన్నీ కూడా దాన్ని బట్టి వస్తుంటాయి. ఓకే, సంతోషం. నమస్కారం అండి. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, ఇందాక మాట్లాడుతున్నారు, మధ్యలో కట్ అయింది. చాలా బాగుంది. చాలా కాలం తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం గ్రాస్పింగ్ కొంచెం సౌలభ్యంగా లేదు, కానీ అర్థమవుతుంది. రికార్డింగ్ అంటే పక్కన నోట్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ ముందర ఎక్స్ప్లెయిన్ చేసుకుని అప్పుడు భాష్యం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మాకు క్రిస్మస్ హాలిడేస్ అన్నమాట. ఇప్పుడు జనవరి 14 దాకా ప్రాబ్లం లేదు. ప్రతి క్లాస్ అటెండ్ అవుతాను. ఇంకా సంతోషం. రండి స్వాగతం, చాలా స్వాగతం, సంతోషం. మీరు ఊర్లో ఉంటారా? పైకి అంటే చిన్న ప్రయాణాలు ఉన్నాయనుకోండి, 3-4 రోజులు అక్కడక్కడ. నేను ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయండి. సాధ్యమైనంత వరకు క్లాసు ఉంటుంది, లేకపోతే ముందర చెప్తాను. అందరూ కూడా మాటకి జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. ఇది మన బ్రహ్మసూత్రాలది విషయం గుర్తెట్టుకోండమ్మా, చిన్న అనౌన్స్మెంటే. అది ఇప్పుడు మీరు ఏ నెంబర్ మామూలుగా మీరు లింక్ క్లిక్ చేసి ఎంటర్ అయిపోతే మీకు ఆ నెంబర్తో ప్రమేయం లేదు. పాస్వర్డ్ అంటుంటాం కదా, పాస్వర్డ్ మార్చితే మార్చొచ్చు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. అంటే దాని అంటే ఇంతవరకు మనం వాడుతున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దానికి అది నాకు మెయిన్ మెనూ ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఎండ్ డేట్ ఎక్స్టెండ్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ లో ఎక్స్టెండ్ చేయాలి. అక్కడ అది ఫస్ట్ పేజ్ ఓపెన్ అయితేనే నేను ఆ డేట్ ని ఎడిట్ చేయగలను. అది ఓపెన్ అవ్వట్లేదు, నాకు అవ్వలేదు, మూర్తి గారు కూడా ట్రై చేసి ఆయనకి అవ్వలేదు. అంటే అవసరం వస్తే ఏం చేస్తాను, ఇంకో కొత్త నెంబర్ని మళ్ళీ క్రియేట్ చేసి అది అందరికీ కమ్యూనికేట్ చేస్తాం. అంటే ఇది పాత వర్క్ చేయట్లేదు, పాత వాడకండి. మారిస్తే మెసేజ్ కూడా పెడతాను నేను. మార్చి కొత్త నెంబర్ వాడండి, వాక్యం కూడా రాస్తాను, చూసుకోండి కాస్త నెక్స్ట్ క్లాస్ వచ్చేప్పుడు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. లేదా ఏంటంటే పాత నెంబరే వాడుతూ కూర్చుంటే అది ఎంతసేపటికి రాదు, మీరు అక్కడే ఉంటారని ఇక్కడే ఉండిపోతారు. అలాగే అనమాట. సత్యనారాయణమూర్తి గారు, కళాని సత్యనారాయణమూర్తి గారు, ఇవాళ పాట ఎలా ఉందండి? చాలా బాగుంది సార్, చాలా క్లారిటీ ఎక్కువ ఉంది, బాగుంది. అది అందుకోసమే కమ్ అనేటటువంటి 2 అక్షరాలకి ఎంత లోతైన అర్థాలు చెప్పారో చూడండి అసలు. అదండి. ఓకే సార్, అయితే మరి కలుద్దాం. మరి ఏమ్మా వరలక్ష్మి ఉన్నావా?
ఉన్నాను బాబు. అదే వచ్చాను. చూశాను. అయితే అలారం పెడదాం అనుకున్నాను నీకు. లేదు బావయ్య, వచ్చాను. ఓకే. సరే. ఉంటా. 6ంటికి మళ్ళీ క్లాస్ ఉంది. వెళ్తాను మరి. నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. బాబులాలా? నేనే అండి, ఆ, లక్ష్మి.